ఓకే, అలాగే నిలబడి ఉండగా మనము వాక్యాన్ని చదువుకుందాము. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం నుండి 4వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. కూర్చోనండి. హల్లెలూయా. మహాదేవుడును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో చదివిన లేఖన భాగాన్ని మీరు గమనించినప్పుడు మీరు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యాన్ని గూర్చి మనం ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యం అనేది అది ఒక కథ కాదు. దేవుని వాక్యం అనేది అది యథార్థమైనది. అయితే మరి ఆ యథార్థమైన వాక్యాన్ని మనం ప్రజలందరి చేత ఎందుకు ఒప్పించలేకపోతున్నాం? మీలో మరి యూట్యూబ్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే గమనించి ఉండొచ్చు. గత 2 వారాల క్రితం మరి ఎంటైమ్ మెసేజ్ వారికి, పిడి సుందరరావు గారి శిష్యులకి ఈ వర్తమానం విషయంలో కొన్ని డిబేట్ ఏర్పాటు చేయటం జరిగింది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం గురించి, మరి దేవుడు ఒక్కడా ముగ్గురా అనే దాని గురించి, ఇంకా కొన్ని విషయాల గురించి వారు చర్చించడం జరిగింది. అయితే మరి ఆ చర్చకి వెళ్ళే వాళ్ళు ఆ డిబేట్ జరుగుతుందని మాలో ఎవరికీ తెలియదు, ఏ సేవకుడికి కూడా తెలియదు, ఎవరు చూడలేదు దాన్ని. కానీ సడన్గా ఇంకా 2-3 రోజుల్లో ఆ డిబేట్ ప్రారంభం అవుతుంది అనగా దానికి సంబంధించిన పాస్టర్స్ గ్రూపులో చూసాం. మరి ఇంతవరకు ఎప్పుడు కూడా మెసేజ్ వాళ్ళు డిబేట్స్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, మెసేజ్ వాళ్ళు డిబేట్స్కి వెళ్ళలేదంటే ఆధ్యాత్మిక విషయాల్ని మనం ఎప్పటికీ చూపించలేము ఇంకొకటికి. ఒక వ్యక్తికి చూపించాలి అంటే అది శరీర సంబంధంగా మారిన తర్వాత మాత్రమే ఒక విషయాన్ని ఒకరికి చూపించగలం. కానీ అది ఆత్మానుసారంగా ఉన్నంత వరకు దాన్ని వివరించడం ఎవరి వల్ల కాదు. అయితే సరే, మంచో చెడో కానీ కొంతమంది వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్న రీతిలో అది సాగలేదు. అది సాగకపోయేసరికి ఏం జరిగింది, మరి 2-3 పాస్టర్లు నాకు ఫోన్ చేశారు, అన్న ఏంటి వాళ్ళు అలా ఫెయిల్ అయ్యారు మనోళ్ళని. అయితే నేను చెప్పిన విషయాన్ని నేను మీతో ఇప్పుడు చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాము, వర్తమానాన్ని వెంబడిస్తున్నాం. అయితే మరి దేవుణ్ణి వెంబడించేటప్పుడు మనకంటూ ఒక వ్యక్తిగతమైన ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ఆ ప్రత్యక్షతను మనం కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ ప్రత్యక్షతని మనం ఇతరులకి ఎలా ఇవ్వాలి, లేదా ఇతరులు మనం ప్రశ్నించినప్పుడు మనం ఎలా నిలబడగలిగి ఉండాలి. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. యోబు జీవితాన్ని మీరు చూసినప్పుడు యోబు సమృద్ధిని కలిగి ఉన్నాడు. యోబు సమృద్ధిని కలిగి ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా యోబు యొక్క విశ్వాసాన్ని ప్రశ్నించలేకపోయారు. యోబుని నువ్వు నమ్మే దేవుడు సరైన వాడా కాదా అని ఎవరు కూడా అడగలేకపోయారు. కానీ యోబు ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయాడో ఇప్పుడు అందరూ ఏమనుకున్నారంటే యోబు దేవుణ్ణి శపిస్తాడు. సాతానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే యోబు దేవుణ్ణి
శపిస్తాడు అని అనుకున్నాడు. యోబు భార్య కూడా యోబుతో ఏమంటున్నారంటే, నువ్వు దేవుణ్ణి శపించి నువ్వు చనిపో అంటుంది. కానీ యోబు అంటున్నాడు, దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాను, దేవుడు నా దగ్గర నుంచి వాటన్నిటిని తీసివేసిన నేను దేవుణ్ణి వెంబడిస్తాను అన్నాడు. కాబట్టి యోబు యొక్క విశ్వాసం అనేది అది దేని మీద ఆధారపడి లేదు. యోబు యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడిందంటే దేవుని మీద ఆధారపడింది. ఆయన ఆరోగ్యం కలిగి ఉన్నాడు, ఆస్తిని కలిగి ఉన్నాడు, సంపదను కలిగి ఉన్నాడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడు. అయినా వాటిని బట్టి యోబు దేవుణ్ణి వెంబడించలేదు. వాటిని బట్టి వెంబడించిన వాడైతే అవన్నీ పోగానే ఆయన కూడా దేవుణ్ణి విడిచిపెట్టేవాడు. అలాగే ఈరోజు మనం దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నాము అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి రోజు పాలు తాగుతున్నాడు అనుకుందాం, రోజు అతడు పాలు తాగుతాడు అనుకుందాం. అతడు సంవత్సరం తాగినా, 2 సంవత్సరాలు తాగినా, 3 సంవత్సరాలు పాలు తాగినా, ఒక రోజు కానీ అతడు పాలు తాగకపోతే అతనికి ఏమి అనిపించదు, కానీ 3 సంవత్సరాలు ఒకడు సారా తాగేవాడికి ఒకరోజు సారా ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇంకా వాడు తట్టుకోలేడు, వాడు గజిబిజిగా వాడికి ఉంటుంది. వాడికి ఏం చేయాలో అర్థం కాదు. అది ఎలాగైనా సారా తాగాలి, సారానే కాదు టీ తాగేవాడికైనా సరే 3 సంవత్సరాలు 1 ఇయర్ టీ తాగినోడికి ఆ రోజు టీ ఇవ్వలేదనుకోండి, వాడికి ఇంకా గజిబిజిగా ఉంటుందా? ఇంకా టీ కోసం వాడు వెంపర్లాడతాడు. కానీ మరి టీ మంచిదా పాలు మంచిదా అంటే పాలే మంచివి, పాలు ఆరోగ్యం. కానీ ఆ పాలు తాగకపోయినంత మాత్రం చేత వాడికి ఏమీ వికారాలు రావు. కానీ టీ తాగకపోతే వికారం వస్తుంది. దీని యొక్క విషయం ఏంటంటే, ఎవరైతే వాక్యాన్ని క్లియర్గా మాట్లాడతామో ఆకర్షించే శక్తి ఉండదు వాక్యానికి. ఎందుకంటే ఆ వాక్యం వాడిని మూర్ఖంగా మార్చదు. కానీ ఒక మనిషిని ఆకర్షించాలంటే వాడిని మూర్ఖంగా మార్చాలి. ఏం చేయాలండి? మూర్ఖంగా మార్చాలి. మూర్ఖులు మాత్రమే వెంబడిస్తారు. వాక్యాన్ని తెలిసిన వాడు ఏం చేస్తాడంటే అతడు వెంబడిస్తాడు, కానీ అతడు బయట మనుషులు ప్రవర్తించే రీతిగా అతను భక్తిని చూపించడు. కానీ బయటికి కనబడాలంటే మూర్ఖత్వం కావాలి. అందుకే ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే మూర్ఖత్వాన్ని కొంచెం పరిచయం చేస్తున్నారు. దేని పరిచయం చేస్తున్నారండి? వాక్యంతో పాటు మూర్ఖత్వాన్ని. కానీ నిజమైన వాక్యం అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ అవ్వలేదు, వాళ్ళు వర్తమానాన్ని చెప్పారు, అవతల వాడు వినలేదు. దాన్ని మనం ఏం చేయలేము అనుకోండి. ఎందుకంటే వాక్యం అనేది ప్రత్యక్షత ద్వారా మాత్రమే తెలియపరచబడుతుంది. వాక్యం ఒకరికి చెప్పినప్పుడు వాడు అంగీకరించాడంటే వాడు విత్తనమై ఉన్నవాడు అంగీకరిస్తాడు, ఎవడబడితే వాడు దాన్ని అంగీకరించలేడు. కానీ ఒక వ్యక్తి నిన్ను ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఒప్పించలేకపోయినా సరే నీ విశ్వాసం కదలకుండా ఉండాలి. నీ విశ్వాసం నీ కదలకుండా ఎప్పుడు ఉంటుంది? నీ విశ్వాసం నీ కదలకుండా ఎప్పుడు ఉంటుందంటే, నువ్వు ఏదైతే నమ్మావో అది నీకు కలిగిన ప్రత్యక్షత అయి ఉండాలి. ఆ ప్రత్యక్షత వచ్చే వరకు నువ్వు కనిపెట్టాలి. ఆ ప్రత్యక్షతను బట్టే నువ్వు పని చేయటం నేర్చుకోవాలి. అలా కాకుండా ఏదో చెప్పారని నీకు అర్థం కాకపోయినా సరే నీ సొంత ఆలోచనలతో నువ్వు వెళ్ళావు అనుకోండి, ఖచ్చితంగా ఒకరోజు నీ విశ్వాసం కదిలిపోతుంది. ఈరోజు సేవకులు కూడా విశ్వాసాలను ఎలా చేస్తారంటే భయపెడతారు. ఎలా పెడతారండి? భయపెడతారు. నీకు ఇది అర్థం కాలేదా, నువ్వు పనికిమాలినోడివి అనగానే వాడికి అర్థం కాకపోయినా వాడు అర్థమైనట్టు యాక్షన్ చేస్తాడు. కానీ అర్థమైనట్టు యాక్షన్ చేసిన పరీక్షల్లో రాసేటప్పుడు ఎట్లా రాయగలడు? అక్కడ తేలిపోద్ది కదా. క్లాసులో టీచర్ గారు అడిగారు అనుకుంటా, లెక్క చెప్పి ఎరా అర్థమైందా అన్నాను అనుకోండి, అర్థమైంది అంటాడు, ఇంకంతే, ఆ రోజు దెబ్బలు తప్పించుకుంటాడు. కానీ పరీక్ష రాసేటప్పుడు అదే ప్రశ్న వచ్చింది అనుకోండి, అప్పుడు వాడి సంగతి ఏంటో తేలిపోతుంది. పరమానందయ్య గారి గురించి మీకు తెలిసే ఉండొచ్చు, ఆయన శిష్యుల కథలో.
పరమానంద శిష్యుల కథలు తెలుసు కదా. ఒకసారి ఆ పరమానంద శిష్యులు ఒక చోటకి వెళ్ళారంట. అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉందంట. అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంది. ఆ విగ్రహం బొడ్డులో ఖాళీ ఎక్కువగా పెద్ద విగ్రహం అన్నమాట. అప్పుడు ఒకడు ఏం చేశాడంట, అరే ఈ విగ్రహం బొడ్డు ఖాళీగా ఉంది, చేయి పెడతానన్నాడంట. లోపలికి వేలి పెట్టాడంట. వేలి పెట్టగానే అక్కడ లోపల ఏమైందంటే, లోపల ఒక తేలు ఉంది. లోపల ఏముందండి, తేలుంది. ఆ తేలు కుట్టేసిందంట. ఆ తేలు కుట్టగానే ఇప్పుడు కానీ వీడు తేలు కుట్టిందని అరిశాడు అనుకోండి, ఏమవుద్ది, వీడు భక్తి కాదేమని అనుకుంటారని వాడు అన్నాడంట, ఆహా ఆత్మ పరమాత్మ అని కొన్ని పదాలు పలికాడంట. అంటే ఏంటి, వాడేదో భక్తిలో లీనమైపోయినట్టుగా. అప్పుడు రెండో వాడు వేలు పెట్టాడంట. వాడిని కూడా ఏం చేసిందంట, తేలు కుట్టిందంట. ఇప్పుడు వాడేంటంటే, ముందు వాడికి ఆత్మ పరమాత్మ అన్నీ కనపడ్డే, ఇప్పుడు నాకు తేలు కుట్టిందంటే నన్ను భక్తుడు కాదు అనుకుంటారని ఆయన కూడా ఏం చేశాడంటే, ఆహా తండ్రి దేవా అని మాట్లాడతాం మొదలుపెట్టాడంట. అట్లా 11 మంది ఆత్మ గురించి మాట్లాడారంట. కానీ 12వ వాడు చిన్నపిల్లోడంట. వాడు అందరికంటే వయసు తక్కువవాడు. వాడు వేలు పెట్టగానే అది కుట్టగానే వాడు తట్టుకోలేక, అమ్మో నన్ను తేలు కుట్టేసిందిరా బాబు అన్నాడు, కేకలో వేయటం మొదలుపెట్టాడంట. అంటే మాట్లాడినంత ఈజీ కాదు. నేను ఎప్పుడు కూడా టైం పాస్టర్లు అందరితో చెప్తా ఉంటాను, నేను సంఘంలో మాట్లాడినట్టు బయట మాట్లాడితే జనాలు ఒప్పుకుంటారా? ఇక్కడ పాస్టర్ కనుక కూర్చోండి అంటాం. ఒకసారి గ్లాడ్సన్ గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఒకసారి బ్యాంక్కి వెళ్ళారంట. ఆయన బ్యాంకు పనికి బ్యాంకు బుక్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆ బ్యాంక్ మేనేజర్ గారితో, నాకు త్వరగా కావాలండి, నాకు 10 నిమిషాల్లో బుక్ వచ్చేయాలండి, నాకు అర్జెంట్ పని ఉందంటే, ఆ బ్యాంక్ మేనేజర్ గారు గౌరవించినంతసేపు గౌరవించాడంట. చాలాసేపు తర్వాత అన్నాడంట, పాస్టర్ గారు ఇది చర్చ్ కాదు, బ్యాంక్ ఇదేంటండి, చర్చి కాదు, మీరు బ్యాంకులో ఉన్నారనే సంగతిని మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడంట. అంటే ఏంటి చర్చ్ అంటే ఏంటి, కూర్చోండి, నుంచోండి, నిలబడండి, అరవండి, కేకలేయండి అన్నట్టు. నేను బ్యాంకులోకి వెళ్ళిపోయి, పాస్టర్ గారు నేను వచ్చేసాను, నాకు 10 గంటలకు మళ్ళీ మీటింగ్ ఉంది, నాకు బుక్ ఓపెన్ చేసేయాలి, నా అకౌంట్లో డబ్బులు వేసేయాలి, కావాలంటే కుదురుద్దా? అది చర్చిలో చెల్లుబాటు అవుద్ది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ప్రవర్తించాలో, ఒక మిగిలిన కస్టమర్లు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మాస్టర్ని అంటే కుదురుతుందా? నేను పాస్టర్ గారిని అంటే కుదురుతుందా? విశ్వాసం అనేది మన జీవితాల్లో మనం గమనించాలి. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, ఓ థియోఫనీ, ఆ థియోఫనీలో మనం వెళ్ళిపోతున్నాం అంటే వీళ్ళు కూడా లేచి థియోఫనీ అంటారు. ఆ థియోఫనీ అంటే ఏంటో చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. ఏదో ఒక పదం వాడేయాలి. వాడేస్తావు కరెక్టే, నువ్వు వాడినంతసేపు చెల్లుబడి అవుద్ది. కానీ నిజంగా నువ్వు బంగారం మెళ్ళ వేసి తిరుగుతున్నావు అనుకోండి, అది దొంగ బంగారం పిచ్చ బంగారం ఎవడో అడగడం, నువ్వు వేసి తిరుగుతావు. కానీ ఆ బంగారాన్ని అమ్మాలన్నా, ఆ బంగారాన్ని తాకట్టు పెట్టాలన్నప్పుడు ఏమడుగుతారు? ఖచ్చితంగా దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసే దాన్ని తాకట్టు పెట్టుకుంటాడు, లేదా టెస్ట్ చేసే కొంటారు. నువ్వు మెళ్ళ వేసి తిరిగినంతసేపు వేసుకు తిరగవచ్చు. అది నువ్వు ఎన్ని డిజైన్లు అయినా వేయచ్చు. ఇదిగో థియోఫనీ, 7th డైమెన్షన్లో ఉన్నాం, అందుట్లో ఉన్నాం, ఇందుట్లో ఉన్నాం, ఇట్స్ రెవల్యూషన్ అనుకుంటా నీ నోటికి వచ్చినవి చెప్పుకోవచ్చు. అది ఎంతవరకు నువ్వు చెప్పుకోవటానికి. ఇప్పుడు పెచ్చోడు ఉన్నాడు, ఆడు జేబు నిండా కాగితాలు పెట్టుకుని ఇది 100 రూపాయలు, ఇది 1000 రూపాయలు, ఇది 10,000 రూపాయలు అనుకుంటాడు. ఆడు తిరిగినంతకాలం జనాలకి ఏం అభ్యంతరం లేదు. కానీ ఆ పిచ్చ కాగితం తీసుకుని వచ్చి, ఆ చెత్త కాగితం తీసుకుని వచ్చి ఇది 1000 రూపాయలండి, నాకు ఫలాంది ఇమ్మంటే అప్పుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అక్కడికి వెళ్ళేసరికి ప్రభువైన యేసుక్రీస్తు నామం గురించి చెప్పటానికే తలకిందులు అయిపోయారు మనోళ్ళు. ఎందుకు తలకిందులు అయ్యారంటే, ఎప్పుడు సరదాగా అంటే ఇక్కడ కూర్చుని ఎదురు లేకుండా చెప్పటం అలవాటైంది కదా. కానీ ఇప్పుడు ఎదురు అడిగేవాడు వచ్చేసరికి ఏమవుతుంది, సమస్య వస్తుంది. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఆ పాస్టర్ గారితో చెప్పాను, పాస్టర్ గారు ఎవరో ఏదో చెప్పారని నువ్వు చెప్పమాకు, ప్రవక్త చెప్పాడు, అది నువ్వు నమ్మ, అంతవరకే. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మన కడుపు నొప్పిగా ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, బిళ్ళలు వేసుకున్నాం.
డాక్టర్ గారు రాసిన బిళ్ళలు వేసుకున్నాం, తగ్గిపోయింది. మన వరకు మనకు తెలియక్కర్లా మందులు ఏంటనేది. తెలియాలా? డాక్టర్ గారు ఏది రాస్తే అది మనం వేసుకున్నాం, డాక్టర్ గారి మీద నమ్మాం, మనకు రోగం తగ్గిపోయింది. కానీ నేను డాక్టర్ని అవ్వలేను. మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను డాక్టర్ని అవ్వాలంటే నేను చదువుకోవాలి, లేదా నేను చదవక్కర్లేదు. ఇంకొకటి కడుపు నొప్పి వచ్చింది అనుకో, వాడిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే చాలు, మిగతా సంగతి ఎవరు చూసుకుంటారు? డాక్టర్ గారు చూసుకుంటారు. కానీ నేను వైద్యం చేయకూడదు. ఎందుకంటే వైద్యం చేయటానికి నేను ఆల్రెడీ పేషెంట్నే, కానీ నాకు తగ్గిందన్న మాట నిజమే, కానీ ఇంకొకరిని తగ్గించే శక్తి నాకు లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక వ్యక్తిని ప్రవక్త దగ్గరికి తీసుకురావాలి. ఒక వ్యక్తి ప్రవక్తను నమ్మితే అప్పుడు మిగిలిన విషయాలు వాడికి అర్థమవుతాయి. మనం అర్థం చేయటానికి ప్రయత్నం చేయకూడదు. నీకు థియోఫనీ అనేదే నీకు తెలవనప్పుడు నువ్వు థియోఫనీ గురించి మాట్లాడకూడదు. ఓ పాస్టర్ గారు మాట్లాడతాడు థియోఫనీ గురించి, ఆయన చదివాడు, ఆయనకి అర్థమైంది, ఆయన వచ్చి వివరిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ థియోఫనీ పట్టుకుని నువ్వు బజార్లో మాట్లాడతావు, కుదురుతుందా? కుదరదు. మొన్నటిదాకా అందరు పేర్లు పెట్టి తిట్టారు. ఇప్పుడు డిబేట్లకు రమ్మంటే ఏమంటున్నారు? డిబేట్స్ వల్ల ప్రయోజనం. అదే నేను 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా. నేను ప్రసంగికులకి ప్రసంగికులకి చెప్పింది ఏంటంటే, మీరు ఎవరిని తిట్టమాకండి. ఎందుకంటే గుడ్డివాడికి కనబడలేదని తిట్టకూడదు, ఎందుకంటే వాడికి కనబడదు. ఇప్పుడు కళ్ళు ఉన్నవాడిని 4 పీకొచ్చు, కానీ కళ్ళు లేనివాడిని ఏమంటామండి మనం? కళ్ళు ఉన్నవాడు గోతులు పడితే తిడతారు అందరూ వచ్చి, కళ్ళు లేనివాడు పడిపోతే అయ్యో పాపం అంటారు తప్ప అండి ఎవడో కొట్టరు. వర్ణాంధత్వం అని ఉంటుంది, కలర్ బ్లైండ్నెస్ అని ఇంకో జబ్బు ఉంది. కలర్ బ్లైండ్నెస్కి ఏంటంటే వాళ్ళకి కనబడతాయి కానీ రంగులు కనపడవు. వాళ్ళకి అన్నీ కనపడుతుంది. వాడికి ఎట్ట కనపడుతుంది అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలాగా కనపడుతుంది వాడికి. అందుకే పోలీసుల ఉద్యోగానికి, కొన్ని పైలట్ ఉద్యోగానికి, కొన్ని ఉద్యోగాలకి ఆ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారనమాట. ఆ కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాడికి ఏంటంటే అక్కడ రెడ్ లైట్ పడిందా గ్రీన్ లైట్ పడిందా అనేది వాడికి అర్థం కాదు. డ్రైవింగ్ చేసేవాడికి కలర్ బ్లైండ్నెస్ ఉంటే వాడు డ్రైవింగ్ పనికి రాడు. ఎందుకు పనికిరాడు? అక్కడ కన్నా రెడ్ లైట్ ఉందనుకోండి, ఆ వ్యక్తికి రెడ్ లైట్ కనబడదు. లైట్ వెలుగుతున్నట్టు కనపడద్దు, కానీ అది పసుపు రంగులో ఉందా, అది ఆకుపచ్చ రంగులో ఉందా, ఎరుపు రంగులో ఉందా అనేది అతనికి తెలియదు. ఎందుకంటే అతను కలర్ బ్లైండ్నెస్. ఆ కలర్ బ్లైండ్నెస్ ఉన్నామండి మనం ఏం చేయలేం. కలర్ బ్లైండ్నెస్ ఉన్నామండి మనం ఎవరు ఏం చేయలేం. దానికి కళ్ళజోళ్ళు లేవు, దానికి మందులు లేవు. అతనికి కొన్ని ఉద్యోగాలకు పనికిరాడు అతను. ఆ ఉద్యోగాలు చేయనీయకుండా వాళ్ళని ఆపుతారు, అంతే. ఈ వర్తమానం అనేది కూడా, వాక్యం అనేది కూడా అందరికీ చెల్లుబడి అయ్యేది కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారే శరీరధారిగా ఉన్నప్పుడు అండి, ఆయన పరిసయ్యులకు శాస్త్రులకి ఎన్ని చెప్పినా వాళ్ళు విన్నారా? వాళ్ళ మంకు పొక్కట వాళ్ళే పట్టుకున్నారు తప్ప. యేసు ప్రభు ఒకసారి కుంటివాడిని బాగు చేశారు. యేసు ప్రభు ఒకసారి పక్షవాతం కలిగిన వాడిని బాగు చేశాడు. యేసు ప్రభు ఒకసారి ఓట్స్ చేయగలిగిన వాడిని బాగు చేశాడు. యేసు ప్రభు ఒకసారి దెయ్యం వలన ఒక అమ్మాయి నడుము వంగిపోయిందంట, ఆమెను బాగు చేశాడు. ఈ స్వస్థతలన్నీ ఎప్పుడు చేశాడంట? ఆయన విశ్రాంతి దినాన్ని చేశాడు. ఏ దినాన్ని చేశాడండి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని పని చేయకూడదు. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదండి? పని చేయకూడదు. వాళ్ళు ఏమంటున్నారు? విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు చేసావంటున్నారు. యేసు ప్రభు ఏమన్నాడు? ధర్మశాస్త్రం ఓపెన్ చేసి, అయ్యా విశ్రాంతి దినం కూడా ఒకటి ఎద్దు కానీ ఒకటి గాడిద కానీ గోతులు పడితే తీయొచ్చు అని ఉంది కదా, మరి మనిషి ఎద్దు కంటే మంచోడే కదా, మనిషి ఎద్దు కంటే గొప్పోడు కదా, వీడికి స్వస్థత ఇవ్వద్దా అని చెప్పాడు. ఒకసారి అయిపోయింది. రెండోసారి ఇంకొక స్వస్థత చేశాడు, మరలా వచ్చి పడ్డారు. నువ్వు విశ్రాంతి దినాన్ని ఎందుకు పనిచేస్తున్నావు, విశ్రాంతి దినాన్ని ఎందుకు పనిచేస్తున్నావు అన్నాడు. యేసుప్రభు మళ్ళీ చూపించాడు వాక్యాన్ని. ఏమని? విశ్రాంతి దినానికి గాడిద పడితే లేపొచ్చు, ఎద్దు పడితే లేపొచ్చు అన్నాం. ఎన్నిసార్లు చెప్పాడు? ఎవడైనా విన్నాడా? ఎవడైనా అంగీకరించాడా? ఒకరోజు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచినందుకు అప్పటికప్పుడు చర్చ్ క్యాన్సిల్ చేసి అందరిని పంపించేశాడంట సమాజ మందిరపు అధికారి. ఆయన ఏమన్నాడు? ఇంకా 6 రోజులు ఉన్నాయి, కావాలంటే 6 రోజులు వచ్చి మీరు స్వస్థతలు పొందండి, ఈరోజు పొందటానికి ఇల్లేదు, మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పేసి ఆపేసి అందరిని పంపించేసేసాడంట. మార్చగలిగాడు యేసు ప్రభు? ఎందుకు మార్చలేకపోయాడు?
యేసు ప్రభు ఫెయిల్ అవ్వటం కాదు, అక్కడ అవతల వాడి దగ్గర దేవుని బీజం లేదు. జగదోత్పత్తి వేయబడక మునిపే వాడిలో లేని బీజాన్ని ఎవడు పెట్టలేడు. వాడిలో బీజం ఉంటే యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారులు వచ్చారు, యేసు ప్రభు దగ్గరికి దొంగలు వచ్చారు, యేసు ప్రభు దగ్గరికి పాపులు వచ్చారు. అంటే ఒకప్పుడు పాపంలో ఉన్నవారు, ఒకప్పుడు దొంగతనంతో ఉన్నవాడు, ఒకప్పుడు వ్యభిచారంలో ఉన్న ఆమె యేసును చూడగానే ఈయన రక్షకుడని గ్రహించింది. వాళ్ళ పాపాలు విడిచి ఆయన్ని వెంబడించారు. పేతురు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులు బట్టే జాలరుగా చేస్తానన్నాడు. వెంటనే పేతురు తన వలలు విడిచి, తన నావలు విడిచి యేసుని వెంబడించాడు. అంతే. మరి పేతురు ఎందుకు వెంబడించాడు, ఇంకోటి ఎందుకు వెంబడించలేదంటే ఆ ప్రత్యక్షత పేతురికి ఇవ్వబడింది. అంతే. ఆ గ్రహింపు పేతురికి ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు మనం దేవునితో నడిచేటప్పుడు మన విశ్వాసాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం దేవుని మార్గంలో నడవటం అనేది ఇది ఒక ఊహ కాదు. నీకు నిజంగా ఏడుపు వస్తే ఏడువు, నీకు నిజంగా ఏడుపు వస్తే ఏడవాలి. అంతేగాని అందరు నవ్వుతున్నారని నువ్వు కూడా నవ్వేవనుకో, అక్కడ నువ్వు ఫెయిల్ అవుతావు. అందుకే చాలామంది అంటారు, నీకు తెలియంది నువ్వు అడిగినప్పుడు మాత్రమే జనాలు నిన్ను చూసి నవ్వుతారు. కానీ ఒక్కసారి ఆ సందేహం నీకు నివృత్తి అయిన తర్వాత అప్పుడు ఎవడో నిన్ను చూసి నవ్వే అవకాశం ఇక అతనికి రాదు. అందునిమిత్తమే పేతురు గారు అనేక సార్లు నవ్వులు పాలయ్యాడు. కానీ ఆ ప్రత్యక్షత ఆయన పొందుకున్నాడు. యేసుప్రభు కాళ్ళు కడుగుతుంటే అందరూ కడిగించుకున్నారు. ఆయన ఎందుకు గడుగుతున్నారు ఇళ్లలో ఎవరికి తెలియదు. ఆయన కడుగుతున్నాడు, వీళ్ళు కడిగించుకున్నారు అంతవరకే. కానీ పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు అన్నాడు, ప్రభువా నా కాళ్ళు నువ్వు కడగొద్దు అన్నాడు. అంటే దేవుడు చేసే పనిని అడ్డగించాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు కడుగుతున్నాడు ఆయనకు తెలియదు. నిజంగా పేతురు కూడా కడిగిచ్చేసుకుంటే మనకు అర్థమయ్యేది కాదు. మనం కూడా ఏమన్నా వాళ్ళు కడుక్కున్నారు, మనం కడుక్కోవాలి అంతవరకే. హల్లెలూయా. పేతురు ఆ రోజు అడగకపోతే మనకు తెలిసేది కాదు. మనం కూడా ఏంటి, ఒక విగ్రహారాధికులు తెలియని వాళ్ళు ఎలా గుడ్డిగా వెంబడిస్తున్నారు, మనం కూడా వెంబడించాం. ఆ రోజు యేసుప్రభు గడిగాడమ్మా, మనం కూడా కడగాలనేవాళ్ళం. లేదా ఆ రోజు యేసుప్రభు గడిగాడు కాబట్టి పాస్టర్ గారి పని ఏంటంటే అందరు విశ్వాసుల కాళ్ళు కడగటం అయిపోయేది. కానీ పేతురు అడిగాడు, ప్రభువా నువ్వు నా కాళ్ళు కడగొద్దు అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, నేను నీ కాళ్ళు కడగకపోతే నాలో నీకు పాలు పంపులు లేవు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది యేసు ప్రభు వారి పాదాలు ఎందుకు కడిగాడంటే, అలా కడిగితేనే ఒకరికి పాలు పంపులు ఉంటాయి. తర్వాత అనగానే పేతురు గారు మళ్ళీ ఏమన్నాడు, అయితే మొత్తం కడుగు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు, స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయక్కర్లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు అన్నాడు. ఇప్పుడు ఈరోజు యేసు ప్రభు ఆ మాట చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రతి ఆదివారం బాప్తిసాలు తీసుకునేవాళ్ళు జనాలు. ఇప్పుడు అందరూ కొంచెం సిద్ధాంతం మారగానే బాప్తిసాలు. ఇప్పుడు మనం రంగు షర్ట్లు వేసుకుంటున్నాం అనుకోండి, ఒక సంఘంలోకి అందరూ తెల్ల షర్ట్లే వేసుకోవాలనే సిద్ధాంతం ఉందనుకో, అక్కడికి వెళ్ళగానే మళ్ళీ బాప్తిసం తీసేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ బాప్తిసం తీసేసుకుంటున్నారు. ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు మరలా తీసుకోవాల్సిన అవసరత లేదు. కానీ నువ్వు తీసుకునే బాప్తిసం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ మనకి ఎలా బయటకు వస్తున్నాయంటే పేతురుకు వచ్చిన సందేహాల ద్వారా. ఇప్పుడు యేసు ప్రభు పేతురుతో ఏం చెప్పారంటే, ఒకసారి స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఎందుకంటే ఆ రోజుల్లో బాత్రూములు దూరంగా ఉండే, ఇంటికి బాత్రూమ్స్ ఎక్కడ ఉండేయండి, దూరంగా ఉండే. కొంతమంది చెరువుల దగ్గర స్నానాలు చేసి వచ్చేవాళ్ళు, కొంతమంది దాన్ని ఏమంటారు బావుల దగ్గర స్నానాలు చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా చేసి వచ్చేటప్పుడు ఆ రోజుల్లో ఒక చెంబుతో లేకపోతే బకెట్లో కొంచెం నీళ్లు ఉంచుకుని ఇంటి దాకా వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు కాళ్ళనే కడుక్కుని లోపలికి వెళ్తారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, ఈ పాదశుద్ధి కార్యక్రమం, ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఏంటంటే, మనం నిజంగానే కడగబడ్డాం, కరెక్టే, మనం శుద్ధీకరించబడ్డాం,
మనం రక్షించబడ్డాం కంప్లీట్గా. కానీ ఇంకా ఈ లోకంలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి, ఈ లోకంలో ఇంకా మనం నడుస్తున్నాం కాబట్టి, ఇంకా శరీరంలోనే మనం ఉన్నాం కాబట్టి, తెలిసి తెలియక అనేక పొరపాట్లు మనకు జరుగుతూనే ఉంటాయి. అందునిమిత్తం నువ్వు ప్రార్థించే ప్రతిసారి నీ శత్రువుల యొక్క పాపాలు క్షమించాలి, నీ పాపాలు క్షమించమని దేవుణ్ణి నువ్వు అడగాలి. ఇవన్నీ ఎలా వచ్చాయి? పేతురు ఆ రోజు బుద్ధిహీనుడిగా నోరు తెరవబట్టి. పేతురు అడగగానే మిగిలిన వాళ్ళు అందరూ ఏమనుకుని ఉంటారు? వీడు పేతురు ఎప్పుడు ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒక సందేహాన్ని చేస్తూనే ఉంటాడు అంటారు. కానీ ఇప్పుడు పేతురుకి ఆ ప్రశ్న అడిగాడు కాబట్టి, దాని గురించిన ప్రత్యక్షత ఆయనకు వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఎవడు ఏమన్నా సరే ఆయన్ని కదపలేరు అందుట్లో నుంచి. అందున చివరికి యేసుప్రభు ఏమన్నారంటే, బోధకుడను యజమానుడైన నేనే మీ పాదాలు కడిగాను కాబట్టి మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఇప్పుడు ఆ పని మనం ఎందుకు చేస్తున్నాం, మనం చెప్పగలుగుతున్నాం. మనం కాళ్ళు ఎందుకు గడుక్కుంటున్నాం అనే దానికి మనం అర్థం చెప్పగలం. ఎందుకు చెప్పగలం? ఎందుకు చెప్పగలం అంటే దాని గురించిన వివరణ బైబిల్లో ఉంది. ఆ వివరణ ఎందుకు వచ్చిందంటే పేతురుకి అర్థం కాలేదు, అంటే మిగిలిన వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏంటంటే కడిగించుకుంటున్నాం కాబట్టి ఆయన కడుగుతున్నాడు, మనం కూడా కడిగించుకుందాం అంతే. కానీ పేతురు ఆయన ఆ సత్యాన్ని గ్రహించాడు. ఆ సత్యాన్ని ఆయన ఏం చేశాడండి? గ్రహించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకున్న విశ్వాసం అంతా ఇతరులకు చెప్పలేము. ఇప్పుడు ఒక టీచర్ గారు ఉన్నారనుకోండి, ఆమె బిఎస్సి బిఈడి చదివింది. 2వ తరగతి పాఠాలకు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆమెకున్న జ్ఞానం ఎంతో ఉంటుంది, కానీ 2వ తరగతి వాడికి ఆ జ్ఞానం అంతా చెప్పగలదామా? చెప్పలేదు. ఆమె ఏం చేయాలంటే ఆమె జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆ 2వ తరగతి వాడికి ఎంతవరకు అర్థం కాగలదో అంతవరకు మాత్రమే చెప్పాలి. ఆ టీచర్ గారికి ఆమె నోట్ లెక్క చేయగలదు, కానీ 3వ తరగతికి కూడికలు చెప్పేటప్పుడు 3, 4 యంత్రం అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ టీచర్ గారు చెప్తారు, అరే ఈ చేత్తో 3 ఏళ్ళు తీసుకో, ఈ చేత్తో 4 ఏళ్ళు తీసుకో, ఇప్పుడు లెక్క పెట్టు, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 3, 4 ఎంత అంటే 7. ఆ టీచర్ గారికి తెలియదా లెక్కలో? ఆమె నోట్ లెక్క వేయలేదా? వేయొచ్చు, ఆమె వేయగలదు నోట్ లెక్క. కానీ పిల్లోడికి నేర్పించేటప్పుడు ఏం చేయాలి? వేళ్ల లెక్కే వేయించాలి. ఈ మెసేజ్ని ప్రవక్తకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. మరి మనోళ్ళు ఎంతవరకు చదివారు లేదుగా, అందరూ చెప్తానే ఉంటారు, కానీ ప్రాక్టికల్గా వాడం మనం. అది ప్రాక్టికల్గా వాడం. ప్రవక్తకి ఒక రోజు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే ఆయన ఒక చిన్న పిల్లవాడు షూ తీసుకుంటాడు. ఆయన చేతిలో ఒక చిన్న పిల్లవాడి షూ ఉంటుంది. ఆ షూకి లేస్ ఎక్కిస్తూ ఉంటాడు. ఆ షూకి ఏమి ఎక్కిస్తూ ఉంటాడండి? ఆయన లేస్ ఎక్కిస్తూ ఉంటాడు. ఎంత ఎక్కించినా ఆ లేసు ఎక్కదు, ఆ లేసు ఎక్కదు. అప్పుడు దేవుని దూత ఆయనతో చెప్తాడు ఏంటంటే, నాయన నువ్వు పట్టుకున్న షూ ఈ లేసు ఒక సైజు కాదు, నీ చేతిలో ఉన్నది చిన్న పిల్లోడు షూ, నీ చేతిలో ఉన్న లేసు పెద్దవాళ్ళు వాడే షూది. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు పెంతుకొస్తూ పసిపిల్లలకి నువ్వు ఈ ప్రత్యక్షతను నువ్వు అన్నటికీ అర్థం చేయించలేవన్నాడు. ఏమంటే పెంతుకొస్తూ వాళ్ళకి అర్థం కానీ డినామినేషనల్కి, ఇంకా లోదరన్లకి, బాప్టిస్ట్ వాళ్ళకి ఇంకేం అర్థమవుతాయా? ప్రవక్తే ఫెయిల్ అయ్యాడు. ప్రవక్తే దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాడు కాబట్టి ఆయన వదిలేసి ఆయన ఏం చేశాడంటే చివరి దినాల్లో ఆయన వర్తమానాన్ని రికార్డు చేశాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు రికార్డు చేశాడంటే దేవుడు అది కూడా చూపించాడు. ఆ రికార్డుని ఎవరు విన్నారు, ఎవరు నమ్మారంటే రాబోయే రోజుల్లో ఎవరైతే జగదుత్పత్తి వేయబడక ముందే నిర్ణయించబడ్డారో వాళ్ళు మాత్రమే దాన్ని అంగీకరించగలుగుతారు. దానిలో లేని వాళ్ళు దాన్ని తోసేస్తారు. దాన్ని ఎవరు చేయగలిగిందేమీ లేదు. కాబట్టి ఈరోజు మనం ఏదైతే నమ్ముతున్నామో, మనం ప్రార్థనకు వస్తున్నామన్నా, మనం దశంభాగాలు ఇస్తున్నామన్నా, మనం కానుకలు ఇస్తున్నామన్నా, మనం ఏది చేసినా దాని యొక్క ప్రత్యక్షత అనేది మనకి వ్యక్తిగతంగా ఉండాలి. మనకు ఉండాలి. మనకు లేకపోతే
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక విషయాల్లో మీకు తెలియనివి చెయ్యొద్దు. మీకు తెలిసే వరకు వెయిట్ చేయండి. మీకు తెలియకపోతే అడగండి. మీరు అడగకపోతే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. మనం నమ్మాల్సింది ఎవరినంటే, అందుకే వాక్యం చెప్తుంది, ఆయనను మనం విశ్వసించాలంతే. నువ్వు విశ్వసించగలవు, కానీ ఆ విశ్వాసాన్ని ఇంకొకటికి రప్పించలేవు. అర్థమవుతుందా? నేను నమ్మగలను, కానీ నిన్ను నమ్మేటట్టు నేను చేయలేను. నిన్ను నమ్మించడానికి నేను ప్రయత్నం చేశాను అనుకో, నా నమ్మకం పోద్ది. ఏమవుద్దండి? నా నమ్మకం పోతుంది. చివరికి వచ్చేసరికి ఆ డిబేట్ చూసి చాలామంది కంగు తిన్నారు. మెసేజ్ వాళ్ళు కూడా, ఏంటి ఎంత తేలిగ్గా మన వాళ్ళు వదిలేశారు, ఇక్కడ నిలబడేమో డ్యామ్ డూమ్ అంటాం, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడేసరికి ఏమైంది అంటే సరైన క్రమంలో వాదించలేకపోయారు. సరైన క్రమంలో దాన్ని వాదించలేకపోయారు. అందునిమిత్తమే ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మైక్ సివర్ట్ అని ఒక దైవజనుడు, ఆయన నాతో ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఎవరో అమెరికా నుంచి ఒక పాస్టర్ గారు వస్తాడు, ఆయన అబ్రహాం నిబంధనని ప్రసంగం చేశాడు అనుకోండి, ఇక ఢిల్లీ ఆయన కూడా అబ్రహాం నిబంధన ప్రసంగం చేస్తాడు, బొంబాయి పాస్టర్ గారు కూడా అబ్రహాం నిబంధన అనే ప్రసంగం చేస్తాడు. ఇంకొక అప్పుడు ఢిల్లీ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, బొంబాయి వాళ్ళు, మద్రాసు వాళ్ళు చేస్తే ఇక న్యూజివేడ్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు కూడా ఏం చేస్తారు, అబ్రహాం యొక్క నిబంధన చేస్తారు. కానీ నిబంధన అంటే ఏంటో ఎవడికి తెలియదు. ఆయనకి తెలుసు, అమెరికా ఆయనకి తెలిసి చేశాడు, కానీ మిగిలిన వాళ్ళకి తెలుసా అంటే తెలియదు. ఇప్పుడు మన తెలుగులో మా సొంత అన్నయ్య అంటారు, రక్త సంబంధం అంటారు మనకి, అంటే ఒక తల్లికి పుట్టినోళ్ళని. కానీ ఆఫ్రికాలో బ్లడ్ బ్రదర్ అంటే ఒక తల్లికి పుట్టినోళ్ళు కాదు. తెలుగులో బ్లడ్ బ్రదర్ అంటేనేమో మన లెక్క ప్రకారం ఒకే రక్తం పంచుకుని పుట్టామంటే ఒకే తల్లికి తండ్రికి పుట్టినోళ్ళం అని అర్థం. కానీ ఆఫ్రికాలో ఆ పదం ఒక తల్లికి తండ్రికి పుట్టినోళ్ళు కాదు. దాని అర్థం ఏంటంటే ఇద్దరు స్నేహితులు ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు ఎంత స్నేహంగా ఉంటారో అలా ఉండే వాళ్ళని అలా అంటారు ఆ పదం. అంటే అక్కడికి వెళ్ళేసరికి దాని అర్థం మారిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఎవరో ఒక ఆయన చేదో మాట్లాడాడని నీకు అర్థం కాకపోయినా అర్థమైనట్టు ఉండొద్దు. నువ్వు ఏదో తెలియని అలా చేసుకుంటే మనం విఫలమవుతాం. అందునిమిత్తం ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అపోస్తుడైనటువంటి యోహాను గారు ఏమంటున్నాడంటే, జీవవాక్యమును గూర్చినది. ఆమేన్. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? జీవవాక్యం. అంటే వాక్యానికి సంబంధించింది ఏదైనా అది నీకు అర్థమయ్యే వరకు వెయిట్ చేయాలి. అది నీకు ఈరోజే అర్థమవుద్దని నేను చెప్పను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, దట్ విచ్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుండి అది ఉన్నది. అది ఆది నుండి ఉన్నదే. అయితే ఆది నుండి ఉన్నది అందరికీ తెలుస్తుందా అంటే తెలియట్లా. ఎందుకు తెలియట్లేదో తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే, నేను మీతో వాక్యం చెప్తున్నా. నేను మీకు చెప్పే వాక్యం ఏ వాక్యం అంటే, అది అపోస్తుడైన పౌలు గారు చెప్పింది కాదు, యోహాను గారు చెప్పింది కాదు, అది మరొకడు చెప్పింది కాదు. ఒకసారి నేను జింబాబ్వే దేశం వెళ్ళినప్పుడు, ఆ జింబాబ్వే దేశంలో మెసేజ్ వాళ్ళు ఎలా ఉంటారంటే, అసలు ఏది చెప్పినా కొటేషన్తో మాట్లాడతారు. ఏది చెప్పినా కొటేషన్తో మాట్లాడతారు. ఒకసారి శీతాకాలం బాగా చలిగా ఉంది. అప్పుడు ఒక ఆయన, సౌత్ ఆఫ్రికా ఆయన, జింబాబ్వే ఆయన గుర్తులేదు, కానీ ఆయన ఒక కొటేషన్ పెట్టాడు. ప్రవక్త ఏమంటాడంటే, యూ హ్యావ్ టు టేక్ బాత్ ఎవ్రీడే, యూ హ్యావ్ టు టేక్ బాత్ ట్వైస్ అని ఉంటుంది కొటేషన్. అంటే ఏంటంటే, నువ్వు ప్రతిరోజు స్నానం చేయాలి, రోజుకు 2 సార్లు స్నానం చేయాలి. అది కొటేషన్. ఆ కొటేషన్ పెట్టి ఆయన ఏమంటాడంటే, ఇక్కడ బాగా చలిగా ఉంది, నీళ్లు గడ్డగట్టుకుపోతున్నాయి, ఇప్పుడు స్నానం ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు, మరి నేను చేయకపోతే వర్తమానం నుంచి నేను వర్తమానంలో ఉన్నట్ట
ఇప్పుడు ప్రవక్తే చెప్పాడు అనుకోండి, రోజుకు 2 స్నానం చేయాలని, మరి చేయాలా వద్దా? మీరు చేయకపోతే వర్తమానం ఉన్నట్టే లేనట్టే? చెప్పాలి, లేనట్టే. ప్రవక్త చెప్పాడంటే లేనట్టే. అయితే ఆ కొటేషన్ అంతకు ముందు ఎప్పుడు నేను చదవాలా, ఎందుకంటే 1200 వర్తమానాలు ఉన్నాయి, అందరం ఎక్కడ చదువుతాం అన్నీ. నేను ఆ కొటేషన్ చదవగానే కంగు తిన్నా. అంటే ప్రవక్త ఈ విషయం కూడా చెప్పాడా అని నేను టకటక ట్యాబ్లోనో కంప్యూటర్లోనో అది ఓపెన్ చేస్తే అక్కడ ప్రవక్త ఏమంటాడంటే, నువ్వు ప్రతిరోజు స్నానం చేయాలి, ఉదయం చేస్తావు, సాయంత్రం చేస్తావు, నువ్వు ఒళ్ళు శుభ్రంగా లేకపోతే అనారోగ్యాలు వస్తే, కాబట్టి ప్రతిరోజు అందరూ స్నానం చేస్తారు, ఉదయం చేస్తారు, సాయంత్రం చేస్తారు. కానీ నీ ఆత్మ విషయం నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రతిరోజు స్నానం చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదవకపోతే, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయకపోతే అప్పుడు ఇంతకంటే పెద్ద సమస్య ఎదురవుతుంది. అది ఆయన చెప్పింది. ఆయన ఏం చెప్పింది? రోజు స్నానం చేయమని కాదు. ఇప్పుడు వర్షాకాలంలో ఏం చేస్తాం, కొన్నిసార్లు స్నానం చేయటానికి కుదరదు. అంటే ప్రవక్త కొటేషన్ ఎంతవరకు వాడుతున్నారు వీళ్ళు? ప్రవక్త ఏం చెప్పాడంటే రోజు స్నానం చేయి. ఒక ఆయన అంటాడు, ప్రవక్త గారు అన్నీ చెప్పాడండి, అసలు స్నానం ఎలా చేయాలో, పళ్ళు ఎలా దొంకోవాలో అదే పని ఆయనకి. ఆయన చెప్పింది అది కాదు. ఆయన స్నానం చేయటం గురించి మాట్లాడినా దాని గురించి కాదు మాట్లాడేది. ఆయన ఇంకొక విషయం ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. పళ్ళు దోముకోవటం గురించి చెప్పాడు అనుకోండి, ఆయన ఉద్దేశం పళ్ళు దోముకోవటం కాదు, దాని వెనకాల ఇంకొకటి ఉంది. అది వదిలేసి నువ్వు పళ్ళు దూకోవటం, స్నానం చేయటం, తల దూకోవటం గురించి నువ్వు నేర్చుకుంటే నువ్వు పోరాటానికి వెళ్ళినప్పుడు ఎక్కడ నిలబడతావు? నిలబడతారా వెళ్ళి? అందుకే కొటేషన్స్ చదవాలి, వాక్యం వర్తమానాన్ని పూర్తిగా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రసంగం చేసిన తర్వాత ఒక పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారు మీరు కోట్స్ చూపించట్లేదు, ఏ కొటేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పట్లేదు అన్నాడు. నేను అన్నాను, నేను చెప్పిందంతా వర్తమానమే, నేను చెప్పిందంతా వర్తమానమే. అది నేను చెప్పిన దాంట్లో వర్తమానం కాంది ఏదన్నా ఉంటే పాయింట్అవుట్ చేయి. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నామండి, మనం బయట దేశాలకు వెళ్ళా, కాబట్టి మనం ఇండియాలో ఉన్నామని ఎవడు చెప్పక్కర్లా. కానీ మనందరం అమెరికా ఒకసారి, రష్యా ఒకసారి, జర్మనీ ఒకసారి వెళ్ళామనుకోండి, అప్పుడు వచ్చినప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు పలానా ప్రసంగం చెప్పాను గుర్తుందా, మనం జర్మనీలో ఉన్నప్పుడు పలానా మెసేజ్ చెప్పాను గుర్తుందా అని మాట్లాడతాం. కానీ ఒకే దేశంలో ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? లేదు. మన వర్తమానంలో అందరం వర్తమానాన్ని నమ్మిన వారు ఉన్నప్పుడు ఈ వర్తమానం గురించి ప్రతిసారి ఇది పలానా పుస్తకంలో ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ కానిది ఏదన్నా చెప్పితే నువ్వు గ్రహించగలగాలి ఇది వర్తమానమా కాదు. ఎందుకంటే ఆ రోజు అలా కొటేషన్ పెట్టినా నాకెందుకో ఇది ప్రవక్త చెప్పినట్టు నాకు అనిపించలా. ప్రతి పూట ప్రతిరోజు స్నానం చేయాలి, 2 పూటలు చేయాలి అనే ప్రవక్త చెప్పాడంటే అది నాకు ఎందుకు అంగీకారం అనిపించలా. ఇది ప్రవక్త ఎట్లా ఎందుకు చెప్తాడు, అసలు ఇదేం వర్తమానం అని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే కొటేషన్ కనపడుతుంది. యూ హ్యావ్ టు టేక్ బాత్ ఎవ్రీ డే, యూ హ్యావ్ టు టేక్ బాత్ ట్వైస్ ఏ డే అని ఉంది. అప్పుడు నేను మళ్ళీ ఆ పుస్తకం మొత్తం ఆ వర్తమానం తీసి పైన ఏం చెప్పాడు, కింద ఏం చెప్పాడు, అసలు ఎందుకోసం ఆ టాపిక్ అయినా చెప్పాల్సి వచ్చింది చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఆయన మాట్లాడేది రోజు స్నానం చేయటం గురించి కాదు. ఎందుకంటే రోజు స్నానం చేయటం గురించి ఎవడు చెప్పక్కర్లా మీకు, అవునండి. ఇప్పుడు తల కొబ్బరి నూనె గురించి మేము ఎవరని చెప్పక్కర్లా. అది 2000 ఉన్నా 3000 ఉన్నా కావాలంటే కొనేస్తారు. మీరు కొంటారు కొనరా? అంతే, కొనేస్తారు. అది ఎవరో అమ్మ 2000 అయినా కొనండి అమ్మ, జుట్టుకు మంచిదమ్మా అని ఎవరు చెప్పక్కర్లా, అది కొంటారు. బైబిల్ గురించే మేము చెప్పాలి, ఎందుకని 500 అంటే కష్టం, కొనరు జనాలు. 600 అయిపోయిందండి, అందరికి బైబిల్ కొనాలంటే మన వల్ల కాదు అంటారు. అంటే అప్పుడు ప్రవక్త జుట్టు గురించి చెప్తున్నాడు అనుకో, దాని ఉద్దేశం జుట్టు గురించి కాదు, అవతల ఇంకో విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ యోహాన్ ఏమంటున్నాడంటే జీవవాక్యమును గురించి ఏది ఉన్నదో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అపోస్తులు ఎప్పుడు కూడా మేము యేసుతో తిరిగిన వాళ్ళం, మేము యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళం అని ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు. చెప్పారా?
చెప్పలా. వాళ్ళు మాట్లాడేది వాక్యంతో మాట్లాడారు. యోహాను గారికి ఏది అర్థమైందో అదే మాట్లాడాడు, పేతురుకి ఏం అర్థమైందో అదే మాట్లాడాడు. అంతేగాని యోహాను గారి ప్రసంగాన్ని పేతురు కాపీ కొట్ల, పేతురు ప్రసంగాన్ని యోహాను కాపీ కొట్ల. నేను ప్రతి సేవకుడికి నేనేం చెప్తానంటే, విశ్వాసులకైనా సేవకుడికైనా, నీకు అర్థమైనంత వరకే చెప్పు. ఆమేన్. ఇప్పుడు ఒక ఆయన వచ్చి థియోఫనీ గురించి మాట్లాడాడు అనుకోండి, థియోఫనీ గురించి మాట్లాడితే మంచిది, జనాలందరూ సంతోషించారనుకో, సంతోషిస్తారు, దేవునికి స్తోత్రం. కానీ నాకు అర్థం కాకుండా థియోఫనీ గురించి నేను మళ్ళీ నోరు ఎత్తను. ఎందుకంటే ఒక పేషెంట్గా డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ నేను వాడగలను, కానీ ఆ మెడిసిన్ ఇంకొక పేషెంట్కి ఇవ్వటానికి నేను యోగ్యుణ్ణి కాదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మనందరి విశ్వాస విషయంలో. ఎందుకంటే రేపు డినామినేషన్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. మనం ప్రశ్నలు వేసేటట్టు వాళ్ళు ఏరా మనల్ని వేస్తారు. వేసేటప్పుడు నువ్వు ఎప్పుడు నిలబడగలవు, నువ్వు ఎలా నిలబడగలవు? అయితే ఇక్కడ ప్రవక్త ఇంకో విషయం చెప్పాడు. ఒక చెట్టు కదిలేటప్పుడు అది గాలులకి ఊగినప్పుడు ఆ చెట్టు పడిపోయేటట్టుగా అనిపిస్తుంది, కానీ అలా ఊగటం వల్లంట అది ఇంకా బలంగా లోపలికి పాతుకుని పోతుంది. మన యొక్క నమ్మే విషయాల్లో కూడా కొన్నిసార్లు మనకు అనుమానం రావటం మంచిదే. ఆ అనుమానం తీరిన తర్వాత నీకేమవుద్దంటే నువ్వు ఇంకా బలవంతుడిగా నిలబడతావు. కొన్నిసార్లు అలా మన యొక్క విశ్వాసాన్ని ప్రశ్నించుకోనివ్వాలి. అందునిమిత్తమే సేవకులు ఎప్పుడు కూడా నోటుకొచ్చింది మాట్లాడకూడదు. నువ్వు చెప్పేదాన్ని ఎవరన్నా అడిగితే దానికి జవాబు ఇవ్వగలగాలి, జవాబుని ఇవ్వాలి. అలా ఇవ్వలేకపోయామనుకోండి, ఇవ్వగలిగే వరకు వెయిట్ చేయాలి. ఆ ప్రసంగం జోలికి వెళ్ళకూడదు. అది నేను మైక్ స్వాట్ గారి ద్వారా నేర్చుకున్నది. ఎందుకంటే చాలామంది ఏదేదో చెప్పేస్తారు. ఇట్స్ క్యాప్ స్టోన్ వచ్చేసింది, ఆ రాయి వచ్చేసింది, తలరాయి వచ్చేసింది అంటాడు. వీడికి ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు. ఎవడన్నా ఒక మాట అంటే తట్టుకోలేడు, గిజగిజలు ఆడిపోతారు. ఇంకెక్కడ క్యాప్ స్టోను? అది ఏ స్టోన్ వస్తే ఉపయోగం ఏముందో నీకు లేనప్పుడు. మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోయాడు, మా జగన్ ముఖ్యమంత్రి అయిపోయాడు అంటారు. మన ఇంట్లో తినడానికి ఏముండదు చెప్పుకోట. ఇప్పుడు ఆడు ముఖ్యమంత్రి అయితే నీకు వచ్చింది ఏంటి, ఈడు ప్రధానమంత్రి అయితే నీకు వచ్చేది ఏంటి? ఏదో కాసేపు రోడ్డు మీద వచ్చి అరవటానికే తప్ప మన బతుకులు మార్చుకోవాలి. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ముందు నీ జీవితం మారాలి. నీ జీవితాన్ని మార్చటమే ఈ వాక్యం యొక్క లక్ష్యం. ఈ వర్తమానం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచాన్ని మార్చడం కాదు, నిన్ను మార్చడం. ఈ వర్తమానం ఆలోచించేది నీ గురించి. ఒకవేళ నీకు అర్థం కాని విషయం లేదన్నా ఉంటే అప్పుడే నువ్వు తొందరపాటు పడొద్దు. అందుకే ఇక్కడ అంటున్నాడు, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. చూడండి, ఉన్నదంతా చెప్పట్లేదు ఈయన, జాగ్రత్తగానండి. యోహాను పత్రిక మీరు చదివితే మొదటి పత్రిక ప్రేమను గురించి, వెలుగును గురించి చెప్తాడు. దేని గురించి మాట్లాడతాడండి ఆయన? ప్రేమను గురించి, వెలుగును గురించే మాట్లాడాడు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాల గురించి మాట్లాడలా. ఎందుకంటే ఇది కూడా రాసింది ఆయనే. ప్రకటన గ్రంథాన్ని రాసిన ఆయన కూడా ఎవరండి? ఈ యోహాను గారే. కానీ ఈ యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు ఇక్కడ ఎందుకు రాయలేదంటే ఇంకా ఆ ప్రత్యక్షత ఆయనకి రాలేదు. కానీ వచ్చినంత వరకే రాస్తున్నాడు ఈయన. ఆది నుండి ఉన్నది వాక్యం ఉన్నది. ఆ వాక్యంలో ఎంత భాగం చెప్తున్నాడు ఈయన? ఉన్న వాక్యం అంతా చెప్పట్లా, ఉన్న వాక్యం అంతటి గురించి మాట్లాడట్లా. కానీ ఏమంటున్నాడంటే మేమేది వింటిమో, మేమేది విన్నాడు. అంటే యోహాను గారు జీవవాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆ జీవవాక్యం ఆయన విన్నాడు. హల్లెలూయా. ఆయన విన్నాడు. ఆ వాక్యం మాట్లాడినప్పుడు ఆయన విన్నాడు. ఆయన అంటున్నాడు, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది మేము కన్నులారా చూచితిమో. అంటే ఆ జీవవాక్యాన్ని ఆయన ఆ మాట విన్నాడు, ఆయనే కన్నులారా దాన్ని
చూచాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడు? ఏది నిదానించి కనుగొంటిమో. చూడగానే వినగానే గంతులేయలేదు ఆయన, నిదానించి దాన్ని అర్థం చేసుకున్నాడు. కనుగొనటం అంటే అర్థం ఏంటంటే అర్థం చేసుకోవటం. ప్రవక్త వర్తమానంలో చాలాసార్లు చూసారా 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 అంటాడు. దాన్ని చాలామంది సేవకులకు ఊత పదం, చూసారా చూసారా అంటారు. కానీ ప్రవక్త దానికి ఏం చెప్పాడంటే చూసారా అనే పదానికి అర్థం ఇంగ్లీష్లో గ్రహించారా, అండర్స్టాండ్ అనే. మీకు అర్థం అయ్యిందా, అది చూసారా అంటే అర్థమైంది. ఆయన ఏదో చెప్పేశాడు అనుకోండి, ఆయన ఏదో చెప్పగానే ఆమె అనేస్తే ప్రవక్త అంటున్నాడు చూసారా అంటే మీకు అర్థమైందా. నీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే నువ్వేమనాలి? అయ్యా నాకు అర్థం కాలేదంటే అప్పుడు పాస్టర్ ఏం చెప్తాడు? అర్థమయ్యేటట్టు చెప్తాడు. చూసారా అనగా నేను కూడా చూశాను అన్నావు అనుకో, నీకేం కనపడట్లా. చూసావంటే చూసాం. హిందువులు పెళ్ళైన తర్వాత అంట పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారంట. అది వాళ్ళ వాడికి ఏంటంటే చూపించేవాడికి తెలియదు, చూసేవాళ్ళకి తెలియదు. అదిగా అంటాడు. పెళ్లి కొడుకు కూడా ఏమంటాడు అంటాడు, పెళ్లి కూతురు కూడా ఏమంటుంది ఎస్ అంతే. ఎవడికి ఎందుకని అట్లా అనలేదనుకో, మళ్ళీ ఆయన ఆ నక్షత్రాలన్నిటి గురించి ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాకు ఇంకా కనపడలేదు అన్నారు అనుకోండి, అది కనపడేదాకా వీళ్ళకి బోబెట్టనంటే ఎందుకు వచ్చింది? ఇప్పుడు దానివల్ల వచ్చే లాభం లేదు, నష్టమో లేదు. అది కనబడితేనే మీకేదో కలుగుద్ది అంటే అప్పుడు అది వేరే విషయం. అందుకని ఆయన ఉంటుంది, ఇదిగో అమ్మాయి చూడండి అదిగా అంటాడు. అంతే. ఆడు వర్షం వచ్చేటప్పుడైనా చూపించేస్తాడు, మొబ్బులు కప్పినప్పుడైనా చూపించేస్తాడు. అసలు ఆ నక్షత్రం కొంతమంది పగలే చూపించేస్తారంట. ఇదిగో అది కదా ఆ పక్కన ఉంటుంది చూడండి కొత్తగా అంటే కనపడిందంటే కనపడింది, మీ ఆవిడకి చెప్పు అంటాడు. అమ్మాయి కనపడింది కదా, అంతే. ఇది క్రైస్తవ్యంలో చెల్లుబాటు కాదు. క్రైస్తవ్యంలో చెల్లుబాటు కాదు. నీకు తెలిసింది గ్రహించి నిదానించినంత వరకు చెప్పు. నీకు తెలవకపోతే, ఇప్పుడు నీకు క్యాప్స్టోన్ తెలవదు అనుకోండి, నాకు తెలవదు అని అంతే. నన్ను కొంతమంది ప్రశ్నలు అడుగుతారు, బ్రదర్ దాని గురించి నాకేం తెలవదు, నేను దాని గురించి చదవలేదు అంతే. తెలవకపోతే అంటే దాంట్లో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. నువ్వు పరలోకానికి ఎందుకు వెళ్తావంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినందుకు వెళ్తావు, అంతేగాని బైబిల్ అంతా నీకు అర్థమైనందుకు కదా వెళ్ళేది. ఎందుకంటే బైబిల్ అంతటా సారాంశం యేసుక్రీస్తు, ఆయన రక్షకుడని నువ్వు గ్రహించినందుకు వెళ్తావు. కానీ అదే సమయంలో ఈలోపు దేవుడు నిన్ను వాక్యం నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నప్పుడు అది నువ్వు గ్రహించి ముందు వినాలి, చూడాలి, గ్రహించాలి. మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. యోహాన్ గారు ఏం తెలియజేస్తున్నాడండి? మొన్న పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆ మొదటి రాకల్లో ఆ వాక్యం శరీరధారి అయిన, ఈ చివరి రాకల్లో ఆ వాక్యం ఆశీనతని అదృశ్య రూపంలో తీసుకెళ్ళిపోద్ది అని ఏమంటున్నాడంటే ఆయన కాసేపు చెప్పి ఆయనకి అర్థం కాలే ఏం చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు నేనేం చెప్తున్నాను నాకే అర్థం కావట్లేదు, మీరు గ్రహిస్తున్నారని నేను నమ్ముతున్నాను. నీకు అర్థం కాదు, వాళ్ళకేం అర్థం ఉంది? ఇప్పుడు నేను లెక్క మీకు నేర్పించాలనుకో, ముందు నాకు రావాలి. నాకే రాదంటే మీకు అసలు రానట్టే ఎప్పటికీ. ఇప్పుడు ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు, ఆయనకు వచ్చిందంతా చెప్పుంటే మన మైండ్లు పేలిపోయాయి. ఆయనకు వచ్చినంత చెప్పుంటే మన మైండ్లు ఆగుతాయా? ఆగు. ఆయన చెప్పినంత మనకు అర్థం ఎక్కడ అవుద్ది? కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడు ఆయనకు తెలుసు, అవునా కదా? ఇప్పుడు యోహాను ఏం చెప్తున్నాడు? ఆయన ఏం మాట్లాడాడో అది విన్నాడు, ఆయన దాన్ని కన్నులారా చూశాడు, నిదానించి దాన్ని కనుగొన్నాడు. అంటే చూడగానే అర్థం కాగానే వెళ్ళిపోయి చెప్పేలా వెయిట్ చేశారు, కనిపెట్టాడు, ఇంకా దాన్ని బాగా అర్థం చేసుకున్నాడు, దాన్ని గ్రహించాడు. దాన్ని గ్రహించడం మాత్రమే కాదు, దాన్ని చేతులతో తాకి చూచాడు. ఏ దేవుడు అంటే ఎవరు? హిందువులు అంటారు ఆత్మ, పరమాత్మ. ఆ మహాపరమాత్మలో నుంచి ఆ ఆత్మ అని మాట్లాడతారు. సరే, యూదుల దగ్గరికి వస్తే ఏమంటారు?
ఇదిగో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు వర్తమానంలో కూడా మీరు చాలాసార్లు నేను ఉంటాడు, దేవుడు ఐఆమ్ ద గ్రేట్ ఐఆమ్ ఈజ్ అ గ్రేట్, ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. ఆయన పలికినప్పుడు లోగోస్ బయటకు వచ్చింది, ఆ లోగోస్ అనేది ఆయన శరీరం, ఆయన అందులో ప్రవేశించాడు. ఇవన్నీ అర్థమవుతాయా జనాలకి? చెప్పండి, ఇవన్నీ అర్థమవుతాయా? అర్థం కావు. కాబట్టి ఇవన్నీ మనుషులకు అర్థం కావు. అందుకే యోహాను ఏం చేశాడంటే ఈ గొప్ప ఆ జీవవాక్యం గురించి ఆదిలో ఏముందో దానంతటినే కాదు, కానీ ఆ గొప్ప ఆత్మ యేసుక్రీస్తుగా మారిపోయినప్పుడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని మనం తాకగలుగుతున్నాం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గురించి నువ్వు తెలుసుకుంటున్నావంటే నువ్వు లోగోసు, రేమ, క్యాప్స్టోను నీకు అర్థం కానివన్నీ నీకు అర్థమయ్యేది యేసుక్రీస్తు అర్థమైతేనే. అంటే ఇప్పటి వరకు ఏదో నీకు అర్థం కాని భావయుక్తంగా కొంతమంది ఆ ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, అంటే ఆడు ఎందుకు చేతులు ముడుతున్నాడు, ఆడు ఎందుకు తేలిపోతున్నాడు ఎవరికన్నా అర్థం అవుద్దా? అర్థం కాదు. ఎందుకని ఆడు కళ్ళు మూసుకుని ఏం చూస్తున్నాడో మీకు అర్థం కాదు. అప్పుడు అలా ఊహల్లో వెళ్ళే వాళ్ళని ఏం చేయాలంటే మీరు ఒంటరిగా వదిలిపెట్టాలి. మీకు అర్థమైందా? వాడికి అర్థం కాని విషయాల్లో ఎవడని చెప్తున్నాడు అనుకోండి, మీరేం చేయాలి? నువ్వు ఎంజాయ్ చేయి బ్రదర్ అని పక్కకి వచ్చేయాలి. ఇప్పుడు ఒకడు బిర్యానీ తింటున్నాడు అనుకుందాం, వాడికి అది ఇష్టమైంది, వాడు ఆనందిస్తూ ఉంటాడు. నీకు ఆకలితో ఉన్నావు, నీకు ఆనందం వస్తుందా? రాదు. నీ ఆకలి పోవాలంటే పచ్చడి మెతుకులేని నువ్వు తినాలి అక్కడ. వాడు కూడా నీకు బిర్యానీ వడ్డిస్తే అప్పుడు ఓకే బ్రదర్ ఇది చాలా టేస్ట్గా ఉందంటే నువ్వు కూడా తిని ఎస్ బ్రదర్ ఇట్స్ టేస్టీ అనొచ్చు. ఇందుట్లో నెయ్యి బాగా వేసారంటే అప్పుడు నువ్వు కూడా తిని ఎస్ నెయ్యి బాగా వేశారు అనొచ్చు. అంతేగాని వాడేం బిర్యానీ తినుకుంటా నెయ్యి బాగుందండి, బియ్యం కూడా చాలా బాగుందంటే నువ్వు ఖాళీ ప్లేట్తో ఉండి నువ్వు ఆకలితో ఉండి ఎస్ అండి నిజంగానే బాగున్నాయండి, బియ్యం బాగుంది, టేస్ట్ బాగుందని నువ్వెట్ట అంటావు? నువ్వు అది తిన్నావా? అది నీ చేతికి తాకిందా? మరి తాకని దాని గురించి మాట్లాడితే ఏమవుద్దంటే ఎర్రోళ్ళు అంటారు. పెచ్చోడు కూడా ఏముండదు, ఖాళీ ప్లేట్గా ఉంటుంది. అటు ఒట్టి చేతులతోనే బిర్యానీ తినేస్తూ ఉంటాడు. తినేస్తాడు అది లేదా? ఓకే బిర్యానీ తింటున్నాను నన్ను ఎవడు మాట్లాడేయొద్దు అంటాడు. గాలిలోనే ఒక ముక్కనే నవలేస్తాడు, నీకు కూడా కావాలంటాడు, ఇదిగో ఎత్తాను అంటాడు. యోహాను అలా మాట్లాడలా. జీవవాక్యం ఆల్రెడీ ఉంది, ఆయన గొప్ప వెలుగులో ఉన్నాడు. ఆ లోగోస్ ఆయన ఏదైతే మీకు అర్థం కాని భాషలో ఉన్నదో దాని అంతటినీ ఆయన కన్నులారా చూశాడు, చెవులారా విన్నాడు, చేతులతో దాన్ని తాకాడు. అదే నేను చెప్తున్నాను మీకు. అంటే ఆయన తాకిన దాన్ని చెప్తున్నాడు, ఆయనకు అర్థమైన దాన్ని చెప్తున్నాడు, ఆయన ఏదైతే గ్రహించాడో దాన్ని చెప్తున్నాడు. నువ్వు నిజంగా గ్రహించిన దాన్ని అడ్డగించడం ఎవడి వల్ల కాదు. ఆది క్రైస్తవులు వాళ్ళని సింహాల బోన్లో వేస్తే వాళ్ళు యేసుక్రీస్తు కోసం జీవించారండి. ఇప్పటి కాలం క్రైస్తవులు జీవిస్తారా? ఎందుకు జీవించలేరు? ఎందుకు జీవించట్లేదంటే వాళ్ళు ఏది చూశారో దాన్ని మనం చూడట్లా. వాళ్ళు ఆయన్ని వ్యక్తిగతంగా చూశారు, ఆయన్ని గ్రహించారు, ఆయన్ని పట్టుకున్నారు. ఆ జీవవాక్యం గురించి వాళ్ళు వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. అందుకే సిలువలు కానీ మరణం కానీ సింహాలు కానీ వాళ్ళని అందులో నుంచి దూరం చేయలేకపోయాయి. ఆయన తర్వాత అంటున్నాడు, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. ఆ జీవాన్ని చూశారు వాళ్ళు, ఆ వెలుగుని వాళ్ళు చూశారు. సమీపింపలేని తేజస్సులో నివసిస్తున్న ఆ కోటి సూర్యుల తేజస్సు మించిన తేజస్సుని వాళ్ళు కన్నులారా చూశారు. ఎలా చూశారంటే ఆ తేజస్సే యేసుక్రీస్తు యొక్క శరీరంగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని చూడగలిగాడు. యేసుక్రీస్తు నిన్నానుడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ప్రవక్త దాన్ని ఎలా నిరూపించాడు? 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి ఏ శక్తి అయితే ఉన్నదో ఈ 2024లో కూడా అదే శక్తి ఆయనకు ఉంది.
అది ఎలా కనబడుతుంది? ఆయన ఆ రోజు ఒక కుష్ఠరోగిని స్వస్థపరచగలిగితే నేటి దినమున కూడా ఆయన ఇక్కడికి దిగి వస్తే ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అలా జరిగితే అందరూ చూడగలరు. శరీరం దాల్చిన తర్వాత దాన్ని కాదంటం ఎవడి వల్ల కాదు. రైట్ సోదరులు విమానం కనుగొనాలని ప్రయత్నం చేశారు. రైట్ సోదరులు విమానం కనుగొనాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు చెప్పారు, పక్షులు ఎగురుతున్నాయి ఆకాశంలో, మనిషి కూడా ఎగరగలడు, మనిషి కూడా ఎగరగలడు అన్నారు. మనుషులందరూ దాన్ని చూసి ఏమన్నారు? నవ్వారు. వాళ్ళని ఎగతాళి చేశారు. వాళ్ళు సైకిల్కి రెక్కలు కట్టుకుని తొక్కేవాళ్ళంట. సైకిల్కి రెక్కలు కట్టి సైకిల్ వేగంగా దొక్కేవాళ్ళంట. ఆ కాలంలో అందరూ వాళ్ళని పిచ్చోళ్ళకి ఎంచారు, పిచ్చోళ్ళలాగా ఎంచారు. కానీ దేవుని కృప ద్వారా వాళ్ళు విమానాన్ని కనుగొన్నారు. ఇప్పుడు అసలు రైట్ సోదరుల గురించి జనాలకి ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. విమానం ఎక్కేవాడు అందరికి రైట్ సోదరుల గురించి తెలుసా? తెలియదు. ఇప్పుడు విమానాలు వచ్చేసినాయి, విజయవాడ కూడా వచ్చేసింది. వెళ్తున్నాం, విమానం చూస్తున్నాం, ఫోటోలు తీసుకుంటున్నాం, మనకి పని ఉంటే డబ్బులు కట్టేసి వెళ్ళిపోతున్నాం. అంటే వాళ్ళ ఊహల్లో ఉన్నంతసేపు అది ఎగతాళిగా ఉంది. మనిషి ఎగరగలడు అనేది ఊహలలో ఉన్నంత వరకు అది ఎగతాళిగా ఉంది. కానీ అది వస్తు రూపం దాల్చగానే ఇప్పుడు దాన్ని కాదు అనే అధికారం ఎవడికి లేదు. ఈరోజు వాక్యం కూడా అది ఊహలలో మాటలలో ఉన్నంత వరకే అది ఎగతాళిగానే ఉంటుంది. అందుకే ఈ వర్తమానాన్ని మనం బోధించటం కాదు, జీవించటం చేయాలి. ఈరోజు వాక్యాన్ని, వర్తమానాన్ని పదాలు పడికట్లు కాదండి, లైఫ్ కావాలి మనకి. ఒక లైఫ్ మనలోకి వచ్చిన తర్వాత దాన్ని కాదనే ధైర్యం ఎవరికి ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మం గారిలో శరీరధారి అయ్యాడా అని అంటున్నారు. ఒక చిన్న విషయం చెప్తానేనండి. మీ అందరికీ తెలుసు, మన దేశంలో మనం అందరినీ దేవుడిగా కొలుస్తాం కదండి. అందరినీ దేవుడి కింద కొలుస్తారు భారతీయులు. నా దగ్గర కొన్ని వీడియో క్లిప్ లేదు. ఒక కొండముచ్చు ఉంటుంది, ఒక కొండముచ్చు ఉంది. ఆ కొండముచ్చిని కూడా బాబా కింద కొలుస్తున్నారు. అందరు వెళ్ళి తలకాయ పెడుతుంటే అది నెత్తి మీద కొట్టి ఒక్కొక్కరిని తోస్తుంది. అంటే అది కూడా దేవుడే. తర్వాత ఒకసారి నేను పేపర్లో చదివాను, ఏదో కర్నూలు కడప ఏరియాలో ఒక పిచ్చోడు వచ్చాడంట. ఆ పిచ్చోడు రోడ్డు మీద నిలబడి కారు ఏదన్నా వస్తే దాన్ని రాళ్లతో కొడతాడంట. రాళ్లతో కొట్టగానే ఆ కారుని అక్కడ వదిలేసి బయటకు వచ్చేస్తే ఆ కారులో ఆడు కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడంట. అప్పుడు ఆ కారులో వాళ్ళకి ఏదో లాభం కలిసి వచ్చిందంట. ఇంకా ఆయన్ని పిచ్చదేవుడు అని చెప్పేసేసి ఇంకా మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడి నుంచో చాలా ఉన్నవాళ్ళు ధనవంతులు ఢిల్లీ నుంచి కారులు వేసుకొచ్చి ఆ పిచ్చోడిని ఎతికి ఆడు కొట్టకపోతే ఆడి మీద కసిరి ఆడు కోపం వచ్చి కొట్టేదాకా వెయిట్ చేసి కారు అద్దాలు పగలగొట్టించుకుని వెళ్ళేవాళ్ళు. ఏంటంటే ఆయన కారు అద్దం పగలగొడితే కలిసి వస్తుంది. కాబట్టి భారతీయులకి అందరూ దేవుళ్ళే. కానీ బ్రహ్మం గారిని దేవుడని ఎందుకన్నారు అమెరికా వాళ్ళు? నేను ఒకసారి ఒక అమెరికా పాస్టర్ గారిని ప్రశ్నించాను. మాకంటే పెద్ద విషయం కాదండి, పిచ్చోడు కూడా మాకు దేవుడే. కానీ బ్రహ్మం గారిని అమెరికా వాళ్ళు దేవుడని ఎందుకు పొరపాటు పడ్డారు? దేవుడు కాదు బ్రహ్మం గారు, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మం గారు దేవుడు కాదు, కానీ దేవుడే అని వాళ్ళు పొరపాటు పడ్డారు. ఎందుకు పొరపాటు పడ్డారు నేను అడిగినప్పుడు ఆయన నాకు ఒకే జవాబు చెప్పాడు. ఏంటంటే దేవుడిని వాళ్ళు ఆయనలో చూశారు. ఆమె చూశారు కాబట్టి వాళ్ళు దేవుడని పొరపాటు పడ్డారు. అంటే ఆయన క్రియలు చూశారు, ఆయన కార్యాలు చూశారు, ఆయన తగ్గింపుని చూశారు. ఈరోజు నీ జీవితంలో కూడా మనం ఆ క్యాప్స్టోన్ అని మనం ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదండి. ఆ ప్రేమని ప్రజలు మనలో చూడగలగాలి. ఆ ప్రేమను మనం చూపించలేనంతసేపు నువ్వు ఎంత అరిసినా వాళ్ళకి అర్థం కాదు, మనకు అర్థమవుతుంది. ఎస్, ఎందుకంటే మనం ఆ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి. కానీ ప్రజలకి ఎప్పుడు దాన్ని అర్థం చేయగలం? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి లేపాడు అనుకోండి, అప్పుడు నమ్ముతారు ఎవడైనా. అవునా కదా?
అంతేగాని వీడు పాపిష్టోడు పోయాడు అని అన్నాం అనుకోండి, అలాంటి సిద్ధాంతాలు ప్రపంచంలో వందలు ఉన్నాయి. బ్రనహాం గారి దగ్గరికి ఒక మిషనరీ వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన ప్రపంచంలో చాలా దేశాలు వెళ్ళాడంట వాక్యం ప్రకటించడానికి. ఆయన ఎన్ని డిగ్రీలు ఉన్నాయంటే ఆయనకి ఈ గోడంతా పెట్టేయచ్చు అంట ఆయన డిగ్రీలు. అన్ని కాలేజీలు చదువుకుని అన్ని డిగ్రీలు చదివాడంట. కానీ ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తుంటే ఆ ముస్లిమ్స్ అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఆ పాస్టర్ గారు వెనక్కి వచ్చేసాడంట. బ్రనహాం గారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, బ్రదర్ నా దగ్గర ఉన్న సర్టిఫికెట్లతో ఈ గదంతా నేను ప్లాస్టరింగ్ చేయొచ్చు, నేను 100 దేశాలు వెళ్ళాను, కానీ ఒక ముస్లిం నన్ను అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పలేకపోయాను. అప్పుడు బ్రనహాం గారు అంటాడు, వాక్యం మనిషి అంగీకరించాలంటే అది రుజువుపరచబడాలి. అదేం చేయాలండి? రుజువుపరచబడాలి. అది రుజువుపరచబడనంత వరకే నువ్వు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. అందుకే యోహాను ఏ వాక్యం చెప్తున్నాడంటే ఆయన యొక్క వ్యక్తిగతమైన అనుభవంలో రుజువుపరచబడిన వాక్యాన్ని మాత్రమే చెప్తున్నాడు. ఈరోజు క్యాప్స్టోన్ వచ్చిందా లేదని కొట్టుకుంటున్నాం, కానీ అసలు క్యాప్స్టోన్ అంటే ఏంటి ఎంతమందికి తెలుసు? అర్థమవుతుందండి మనకి? అది మనకు అర్థం కానంత వరకు ఉపయోగం లేదు. అందుకే ప్రవక్త అంటున్నాడు, నువ్వు యేసు ప్రభు స్వస్థపరచగలిగిన వాడని నువ్వు చెప్పగలిగినప్పుడు ఆ స్వస్థత ఆ వ్యక్తి జీవితంలో జరిగినప్పుడు ఆ వ్యక్తి దాన్ని అంగీకరిస్తాడు. బ్రనహాం గారు బాంబే పట్టణం వచ్చాడు. ఆయన బొంబాయి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన ఒక సవాల్ చేశాడు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, మిగిలిన వాళ్ళ దేవుడు కాదు అన్నాడు. కానీ ఎవరు మారలా. ఎందుకంటే యేసుప్రభు దేవుడు అని మనం చెప్తాం, ఇంకొకడు వచ్చి ఆత్మ పరమాత్మ అంటాడు, ఏదేదో చెప్తాడు. కానీ సాయంత్రం మీటింగ్లో ఏం జరిగిందంటే ఒక సూర్య దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక వ్యక్తి ఆయన గుడ్డివాడైపోయాడు. ఆ గుడ్డివాడు వచ్చినప్పుడు బ్రనహాం గారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు సూర్యుడిని ఆరాధించేవాడివి, నువ్వు ఆ సూర్యుడిని తదేకంగా చుట్టం వల్ల నీ కళ్ళు పోయాయి అని చెప్పి ఇప్పుడు అక్కడున్న మత నాయకులతో చెప్తున్నాడు, మీరు మీ దేవుణ్ణి కొలుస్తున్నారు, నేను నా దేవుణ్ణి కొలుస్తున్నాను. ఏ దేవుడైతే ఈ గుడ్డివాడికి చూపునిస్తాడో వాడే నిజమైన దేవుడు. మీరు కానీ మీ దేవతల ద్వారా, మీ నమ్మిన దేవుళ్ళ ద్వారా వీడి కళ్ళు రప్పించగలిగితే నేను నా బైబిల్ విడిచిపెట్టి నేను మీ దేవతల్ని వెంబడిస్తాను. ఇప్పుడు అక్కడ అది కాదండి, ఆదికాండంలో ఎట్టుందండి, మత్తయి సువార్తలు ఎట్టుందని మాట్లాడితే కుదరదు. ఇప్పుడు అక్కడ అవునా, కొన్నిసార్లు సర్టిఫికెట్లు కుదరవు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి జనాలు ఎట్ట వెళ్తారు తెలుసా? ఆయన సర్టిఫికెట్లు చూసి వెళ్ళరు. ఒకడు ఉంటాడు ఎంబీబీఎస్ చదువుతాడు గోల్డ్ మెడల్లో, కానీ ఎప్పుడు ఖాళీగా కూర్చుంటాడు. ఒకడు ఉంటాడు ఆడు 9 జరిగి తప్పి ఆర్ఎంపీగా కూకుంటాడు. జనాలందరూ ఆడి దగ్గరికి వెళ్తారు. ఆడి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఆడి దగ్గర రోగం తగ్గుద్ది, ఆడి దగ్గర రోగం తగ్గదు. తగ్గినోడు 100 మంది చెప్తాడు, అమ్మ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డబ్బులు పోవటమే తప్ప తగ్గదు, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గుద్ది అన్నాడు అనుకోండి. 1 సంవత్సరం తిరిగేసరికి వీడికి సర్టిఫికెట్ ఉందా లేదనేది ఎవడో చూడడం. జనాలకు కావాల్సింది ఏంటంటే రోగం తగ్గిందా లేదా. ఇప్పుడు బ్రనహాం గారు సవాల్ చేశాడు. ఇప్పుడు అక్కడ ఆదికాండంలో ఎట్టుంది, మత్తయి సువార్తలు ఎట్టుంది, యెషయా గ్రంథంలో ఎట్టుంది, ఇవన్నీ చెల్లుబడి కావు. జస్ట్ ఇప్పుడు ఆడు కళ్ళు తెరవబడాలి. ఎవరు మాట్లాడాల. అప్పుడు బ్రనహాం గారు అన్నాడు, నేను నమ్మిన నా దేవుడి ద్వారా వీడి కళ్ళు తెప్పిస్తానన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు, వెంటనే వాడికి కళ్ళు వచ్చినాయి. కొన్ని వేల మంది యేసు ప్రభుని అంగీకరించారు. ఆ రోజు సుమారుగా 3 లక్షల నుంచి 5 లక్షల మంది యేసు ప్రభుని అంగీకరించారు ప్రసంగం ద్వారానే. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరికీ తెలియదు లోగోస్ అంటే ఏంటో, రేమా అంటే ఏంటో తెలుసా వాళ్ళకి ఎవరికైనా? మరి వాళ్ళు ఎలా నమ్మారు 5 లక్షల మంది? వాళ్ళు ఒకటి చూశారు. ఆమేన్. వాళ్ళు ఒక దాన్ని చూశారు, దాన్ని అది వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడింది. ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనకెంతో సబ్జెక్ట్ ఉంది, మన దగ్గర ఎంతో, అయితే అది ఉపయోగం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. అది మన జీవితంలో ప్రవేశించి మన జీవితాన్ని మార్చగలగాలి.
ఎందుకంటే ఆయన యెహోవాగా ఉన్నంతకాలం ఆయన్ని వివరించడం కష్టమైంది. కానీ ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తుగా మారాడో ఆయన అందరూ చూడగలిగారు. ఇప్పుడు యెహోవాయే యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు ఆ కరుణాపీఠం మీద ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలిగాడు. కానీ ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించినప్పుడు ఆయన్ని సాధారణమైన ప్రజలు కూడా చూడగలిగారు. వ్యభిచారం చేత పట్టబడిన వాళ్ళు చూడగలిగారు, సుంకర్లు చూడగలిగారు, పాపులు చూడగలిగారు. ఎలా చూడగలిగారు ఆయన్ని? ఇప్పుడు ఆయన శరీరం దాల్చాడు. ఆయన ఏం దాల్చాడండి? శరీరం దాల్చాడు. ప్రవక్త అంటున్నాడు, హీ వాజ్ ద జెహోవా మేడ్ మ్యానిఫెస్ట్ ఇన్ ఫ్లెష్. ఆయన యేసు అనే శరీరంలో ప్రత్యక్షపరచబడిన యెహోవా అయి ఉన్నాడు. దట్స్ వాట్ హీ వాజ్. ఆయన ఒకప్పుడు అదే అయి ఉన్నాడు. హీ వాజ్ జెహోవా ఇన్ ఫ్లెష్. ఆయన శరీరంలో ఉన్న యెహోవా. ఈజ్ ఓన్ హ్యూమన్ నేమ్ దట్ వాజ్ రిడెంప్షన్ నేమ్, బికాజ్ నో అదర్ నేమ్ ఈస్ గివెన్ అండర్ హెవెన్ దట్ ఎ మ్యాన్ క్యాన్ బి సేవ్డ్ ఓన్లీ త్రూ దట్ హ్యూమన్ రిడెంప్షన్ నేమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది ఒక మానవుడికి ఇవ్వబడిన పేరు. ఆ నామంలోనే ఆయన నిన్ను నన్ను రక్షించాడు. కాబట్టి ఆ నామంలోనే రక్షణ ఉన్నది మనకి. నువ్వు యెహోవా యావే అంటే రక్షణ లేదు నీకు. ఎందుకంటే యెహోవాగా ఆయన నిన్ను రక్షించలేదు. యెహోవాగా ఆయన ఉన్నప్పుడు ప్రవక్త అంటున్నాడు ఒక వర్తమానంలో, ఆయన ఒక కొండ మీద నిలబడినప్పుడు, ఆయన ఇశ్రాయేలీయులకి ఆ సియోను పర్వతం మీద కనబడినప్పుడు దేవుడు అన్నాడు, మనిషి కానీ జంతువు కానీ ఆ కొండను తాకకూడదు. తాగితే వాడు రాళ్లతో కొట్టబడి చంపబడాలి. కానీ ఆయనే శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ప్రజలు తాకారు. అంటే ఆయన యెహోవాగా ఉన్నప్పుడు తాకలేకపోయారు. ఆయన్ని కాదు, ఆయన ఉన్న పర్వతాన్ని కూడా తాకలేకపోయారు. కానీ ఇప్పుడు ఆయన శరీరధారి అవగానే అందరూ ఆయన్ని తాకగలుగుతున్నారు. ఈరోజు ఆ ప్రత్యక్షత శరీరం దాల్చాలి. ఆ ప్రత్యక్షత ఏమవ్వాలండి? శరీరాన్ని దాల్చాలి. ఆ శరీరాన్ని దాల్చినంత వరకే మీకు అది అర్థం కానంత వరకు మీరు నిదానించి గ్రహించండి. ఇప్పుడు థియోఫనీ బాడీ అని ఉంది. థియోఫనీ బాడీ అంటే ఏంటి అనేది నీకు అర్థం కాలేదనుకోండి, అర్థం కానప్పుడు ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా ఇది నేను గ్రహించే సహాయం నాకు చే. వెయిట్ చేయండి, కంగారు ఏముంది? మనం అందరితో పరిగెత్తుకెళ్తే ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, అబ్రహాం టు బ్రెనహాం అని. అబ్రహాం ఆశీర్వాదాలు ఇశ్రాయేలుకి వచ్చినాయి అంట, బ్రెనహాం గారి ఆశీర్వాదాలు వధువుకి వస్తాయి అంటే ఎక్కడ ఉంది అది? అది నీ సొంత పైత్యం. వినేవాళ్ళందరూ యాలలు యాలలు అని కేకేశారు. ఇప్పుడు బయటికి వెళ్ళి అదే చెప్తే ఆ నోరు మూసుకుని వింటాడా? వాడు బైబిల్లో చూపించమంటాడు, వాడు బైబిల్లో చూపించమంటాడు. మరి చూపించలేకపోతే ఏమవుద్ది? ఒకసారి ఒక పాస్టర్ గారు ముసుగు గురించి మాట్లాడేటప్పుడు వేసులు ముసుగేసుకుంటారని చెప్పేశాడు మెసేజ్. ఆయన వేసులు ముసుగేసుకుంటారు కాబట్టి మన వాళ్ళు ముసుగు వేయకూడదని. అది తప్పు. వేసులు ముసుగేసుకుంటారు ఎక్కడుందో బైబిల్లో వేసులు ముసుగేసుకుంటారని ఆయన చెప్తే ఏమన్నాడంటే, ఆ తామారంట వేసి వలె ముసుగు వేసుకుందని చెప్పేశాడు. నేనేం తర్జుమా చేసేసాను. ఆయన చెప్పేటప్పుడేమో తామారు వేసి వలె ముసుగేసుకుని అందే అన్నాడు. నేను కూడా వేసి వలె ముసుగేసేసుకున్నాను అన్నాను. ఇక నేను బైబిల్లో చదవలేదు. ఒకసారి ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక పాస్టర్ గారితో, ఇంకా నయం ప్రసంగంలో చెప్పలేదు అది, ఒక పాస్టర్ గారితో మాట్లాడేటప్పుడు మెసేజ్ ఆయన కూడా ఆయనతో మాట్లాడేటప్పుడు ఇట్లా వేసి వలె ముసుగేసుకున్న తామారా అని అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఆయన ఆ రోజే చదివాడంట ఆ వాక్యం. లేదండి వేసి వలె ముసుగేసుకుందాను అక్కడ లేదు అంటాడు. నేనంట ఉందంట. అప్పుడు తీస్తే అక్కడ ఏముందంటే ముసుగు వేసుకుని ఉన్నది కానీ వేసి వలె ముసుగేసుకుందని లేదు. అంటే ఇప్పుడు నేను ఆ మాట ఎందుకని నమ్మేశా? పెద్దయ్య గారు చెప్పాడు, మనం నమ్మేసాం. ఇప్పుడు వెళ్ళి నమ్మినంత వరకు ఉంటే ప్రాబ్లం లేదు. అర్థమైందా మీకు? నమ్మకం నా వరకు ఉంటే ప్రాబ్లం లేదు. నేను నమ్మింది మంచి వచ్చాడో నా మనసులో ఉన్నంత వరకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెళ్ళి దాన్ని మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? అందుకే ఇప్పుడు ఎవరేది చెప్పినా ఆగి చదవాలి. మీరు ఇంకోళ్ళకి చెప్పేటప్పుడు బెరయా సంఘస్థులు పౌలు గారు చెప్పింది నమ్మారు, సంతోషించారు. కానీ వెళ్ళిన తర్వాత వాక్యంలో అలాగ ఉందో లేదో చూస్తారు. ఇప్పుడు బ్రెనహాం టు అబ్రహాం అనగానే
అబ్రహాం టు బ్రెనహాం గారు అనగానే ఆ బ్రెనహాం టు అనేది ఉందా లేదనేది చదవాలి. నువ్వు చదవకపోతే, అసలు బ్రెనహాం గారు చెప్పాడా లేదని నువ్వు చదవకపోతే, నువ్వు దాన్ని జనాలకు చెప్పావు అనుకో, వెర్రోడివి అయిపోతావు. కాబట్టి ఈరోజు మనం వర్తమానం మాత్రమే కాదు, వాక్యం ఏదైనా. యేసు ప్రభు స్వస్థపరిచేవాడు. ఎలా చెప్పగలవు స్వస్థపరిచేవాడు అని? అబ్రహాము యెహోవా ఈరే అన్నాడు. అబ్రహాం ఏమన్నాడండి? యెహోవా ఈరే అన్నాడు. కానీ యెహోవా రాఫా అనాలి అబ్రహాం. యెహోవా రాఫా అన్నాడా? అనల. ఎందుకు రాఫా అనలేదు ఆయన? ఎందుకంటే అబ్రహాము యొక్క జీవితంలో స్వస్థత జరగలేదు. యెహోవా స్వస్థపరిచేవాడికి అబ్రహాంకి ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఆయనకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? యెహోవా అనుగ్రహించేవాడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ పొట్టేలు లేని స్థలములో దేవుడు ఆ దహన బలిగా పశువునిచ్చాడు. కాబట్టి అబ్రహాం ఏమన్నాడంటే యెహోవా ఈరే అన్నాడు. అంతవరకే చెప్పాడు. అంతేగాని మనలాగా 7 చెప్పాలి. యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా సిద్కేన్ అని అనలా. మనకు తెలిసిన పేర్లు అబ్రహాంకి తెలియదు. అబ్రహాంకి తెలిసింది ఒకే ఒక పేరు, ఆ పేరు యెహోవా ఈరే. ఆయనకి ఎల్ షదాయిగా తెలుసు. దేవుడు ఎలా తెలుసండి? ఎల్ షదాయిగా తెలుసు. ఎందుకంటే ఆయన సర్వశక్తుడైన దేవుడిగా అబ్రహాంకు ప్రత్యక్షమయ్యాడు. ఆ వృద్ధుడిని ఆయన ఏం చేశాడంటే యవనస్తుడిగా మార్చాడు. ఈరోజు దేవుడు నీకు ఎంతవరకు తెలుసు? ఒక లిస్టులో రాసిన యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా సిద్కీన్, యెహోవా షాలో. మంచిదే, చదవండి. కానీ అవి మీ అనుభవాల్లోకి రావాలి. అది మీరు అనుభవించాలి. నువ్వు రోగంలో ఉన్నావా? ఆయన యెహోవా రాఫాయి ఉన్నాడు. నువ్వు యుద్ధంలో ఉన్నావా? ఆయన యెహోవా నీకు ధ్వజముగా ఉన్నాడు. నీకు సమాధానం లేదా? ఆయన యెహోవా షాలోమై ఉన్నాడు. నీకు సమాధానం లేని స్థితిలో ఆ సమాధానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు అప్పుడు ఆయన యెహోవా షాలోమని నువ్వు ఇతరులకు చెప్పగలవు. కాబట్టి జీవవాక్యాన్ని తాకి చూడటం నేర్చుకోండి. దాన్ని చూడండి, దాన్ని వినండి, దాన్ని నిదానించి గ్రహించండి. అలా కాకుండా గుడ్డెద్ది చేలో పడ్డట్టు ఏదో చెప్పేశాడని కేకలేసేస్తే మీరు అసలు ఈ వర్తమానంలో అలా మేము చెప్పిందే నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఎందుకంటే ఈ వర్తమానమే నీ కన్నులు తెరిచింది. ఈ వర్తమానం బైబిల్ యొక్క ప్రత్యక్షత నీకు ఇచ్చింది. నువ్వు చదువు. నేను చెప్పింది బైబిల్లో ఉందో లేదో చదవండి. మీరు అలా చదవగలిగితే అప్పుడు అరటికాయలు ఇచ్చేవాడు, కుంకుడుకాయలు ఇచ్చేవాళ్ళు వెనకాల పడరు జనాలు. నీళ్లు తీసుకొచ్చి పోతుంటే జనాలు ఎందుకు వెళ్తున్నారంటే బైబిల్ చదవట్లేదు కాబట్టి, వాక్యం వాళ్ళకి తెలవట్లేదు కాబట్టి. ఓ రోజు వర్తమానంలోకి వచ్చాక కూడా ఏదో వచ్చాం అనుకుంటున్నారు, కానీ చదవట్లేదు కాబట్టి ఒక ఆయన వచ్చి అంటాడు అబ్రహాం టు బ్రెనహాం గారు అంటాడు. ఆయన అబ్రహాం టు బ్రెనహాం గారు అనగానే నువ్వు నమ్మేస్తున్నావు అంటే ఎందుకని బైబిల్ నువ్వు చదవట్లా. ఎవడో ఒక ఆయన వచ్చి రాయి వచ్చింది అంటాడు, ఒకటి రాలేదు అంటాడు. నువ్వు చదవట్లా. నువ్వు వర్తమానం చదివితే అప్పుడు నీకు అర్థం అవుతుంది. వర్తమానం చదివితే నేను చెప్పేది సరైతే నీకు అర్థం అవుద్ది. తేడా వస్తే నీకు అర్థం ఓకే ఇదేదో కాదు, అది కాదన్నప్పుడు నువ్వు వాక్యం చదివితే నీకు అర్థం అవుతుంది. నేను నిజమే ఆ కొటేషన్ చదివినా నాకు ఎందుకో అంగీకరించాల నా మనసు. ఇదేంటి స్నానం గురించి చెప్పటం ఏంటి? రోజుకు 2 సార్లు స్నానం గురించి ఆయన చెప్పటం ఏంటి? అది నీకు అర్థం కాకపోతే ఇక అన్ని ఒక కొటేషన్స్ పెట్టుకుని మాట్లాడతారు. కాబట్టి మనం వాక్యంలో వేరు పాతుకోవాలి. ప్రవక్త ఏది చెప్పాడో అదంతా మన వాక్యంలో నిరూపించగలగాలి. నువ్వు నిరూపించలేనప్పుడు నువ్వు మాట్లాడకూడదు, నువ్వు ఎంజాయ్ చేసి వదిలేయాలి. ఆమేన్. నీకు అర్థమవుతుందండి? ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయనుకోండి, అది మనకు సంతోషాన్ని కలిగిస్తుంది, కానీ దాన్ని వివరించే స్తోమత నీకు లేనప్పుడు ఏం చేయాలంటే దాని గురించి మాట్లాడకూడదు. మనం ఏది మాట్లాడాలంటే ఏది మనం తాకి చూసామో, ఏది మనం కన్నులారా చూసామో, ఏది మనం విన్నామో, ఏది నిదానించి గ్రహించామో, ఏది మన జీవితంలో అనుభవించామో దానిని మాత్రమే ఇతరులకు మనం చెప్పాలి. అదే నిజమైన సాక్ష్యం.
అదే నిజమైన వర్తమానం. అది మాత్రమే జీవితాలను మారుస్తుంది. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్యాన్ని గ్రహించండి, ఈ వాక్యాన్ని చూడండి, అనుభవించండి. దేవుని కృప మీకు సదా తోడేయుండునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. అవును ప్రభువా, నువ్వు ఎవరు సమీపింపలేని తేజస్సులో నివసిస్తున్న దేవుడు నాయన. నిన్ను గ్రహించటం ఎవరికి అర్థం కాదు ప్రభువా, కానీ రక్త మాంసములు గ్రహింప చేయలేని దానిని మాకు గ్రహింప చేయగలిగిన వాడువు నీవై ఉన్నావు. ఎవరు సమీపింపలేని తేజస్సులో ఉన్న మీరే శరీరధారిగా మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువా, ఒక సాధారణమైన వ్యక్తి కూడా నిన్ను తాకగలిగాడు ప్రభువా. అదే అపుస్తుడైన యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఆ జీవవాక్యం నాయన, నువ్వు జీవాన్ని ఇచ్చేవాడు అయి ఉన్నావు. నీవే ఆ లోగోస్ అయి ఉన్నావు, నీవే ఆ రాఫావై ఉన్నావు, నీవే ఆ రేమావై ఉన్నావు. కానీ నీవు శరీరం దాల్చావు. దాన్ని వాళ్ళు తాకారు ప్రభువా, దాన్ని వారు చూశారు నాయన. నీ యొక్క శరీరంలో ఉండి నువ్వు మాట్లాడిన మాటలు వారు విన్నారు, నిదానించి దాన్ని చూశారు, నిదానంగా దాన్ని గ్రహించారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ చివరి కాలంలో మరి ఒకసారి ప్రభువా, నీ వాక్యాన్ని నువ్వు సంపూర్తిగా బయలుపరిచావు. అయితే విని వదిలిపెట్టే వారంగా కాదు కానీ ప్రభువా, ఆ వాక్యంతో మాకు ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండే ఒక స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి. ఎవరో ఏదో చెప్పారని మేము గంతులు వేసేవారంగా, అటు ఇటు ఊగిపోయేవారంగా కాదు కానీ ప్రభువా, ఎన్ని ప్రశ్నలు మా ఎదుటికి వచ్చినా, మేము వివరించలేకపోయిన స్థితికి మాకు వచ్చినా, మేము దాన్ని చూచిన అనుభవాన్ని కలిగి ఆ వాక్యం కొరకు నిలబడే స్థితిని మాకు అనుగ్రహించు. నిశ్చయంగా ప్రభువా, ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. ఈ చివరి కాలం యొక్క వర్తమానం యొక్క సంపూర్ణ గ్రహింపు కలిగిన వారై ఆ వాక్యానుసారంగా జీవిస్తూ నీ కొరకు సాక్షులుగా జీవించే కృపను వారికి అనుగ్రహించండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.